నీకు లింక్ వస్తుంది అనుకుంటా, ఒకసారి చూడండి. ఎస్ ఎస్ ఎస్, లైవ్ స్టార్ట్ అయింది బైస్, లైవ్ స్టార్ట్ అయింది. నేనేం ప్రైవేట్ కూడా పెట్టలేదు. యా ముందుగా సెటప్ ఎక్కడి నుంచి ఏం వస్తుందో అర్థం కావట్లే. కామెంట్స్ ఇక్కడ మనకి లైవ్. నువ్వు యూట్యూబ్ కామెంట్స్ చూడాలంటే ఏదైనా సపరేట్ ట్యాబ్లో ఆర్ ఫోన్లో యూ కెన్ చెక్ ది యూట్యూబ్ లైవ్స్ కామెంట్స్. లింక్ పంపిస్తా. యా వన్ వాచింగ్ నౌ అంటే అది నేనే. అయితే లింక్ పెట్టే గ్రూప్ చాట్ లో లింక్ పెట్టు. పెట్టు. హాయ్ గైస్, హాయ్. నమస్తే చెప్పండి. ఆడియో వీడియో చెప్పండి. ఫేస్ తో ప్రాబ్లం ఉంటే మేము ఏం చేయలేము, అది వేరే విషయం. ప్రతిసారి అంత స్పెసిఫిక్ వాడు ఎందుకు రిమైండ్ చేస్తున్నారు గమనించండి. నా ఫేస్ బాగాలేదని చెప్తాను నేను. ఫేస్ బాగాలేదనేస్తున్నారా? అదేంటి అండి, వాడు అలా ఏమంటారు సెల్ఫ్ ట్రోల్ తో స్టార్ట్ చేస్తాడు అనమాట. పెట్టారా లింక్ పెట్టారా ఎక్కడన్నా? అట్లా మనల్ని మనం వేసుకుంటే పక్కోడి ఇంకా ఛాన్స్. అరే లింక్ పెట్టు ఒకసారి. పెడతా సండే బ్రో. యా కామెంట్ కనబడుతుంది. బై ది వే ప్రణతికి చెప్పా. సారీ కంటిన్యూ. నో జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నా. సో లేపాక్షి ఈస్ హియర్ విత్ us ఈ ఎపిసోడ్. ఈ సినిమా గురించి మాట్లాడాలి, మహారాజా గురించి మాట్లాడాలి అని అంటే లైక్ నేను సినిమా చూడక ముందే తనే యాక్చువల్లీ మెసేజ్ చేసింది, ఈ సినిమా గురించి మీరు మాట్లాడుతున్నారా, ఒకవేళ మాట్లాడుతుంటే చెప్పండి అన్నట్టు. సో ఇంకో కాంటెక్స్ట్ ఏంటి అంటే, అంతకుముందు 2 years బ్యాక్ శేఖర్ కమ్ల గారి సినిమాల గురించి చర్చిస్తున్నప్పుడు అప్పుడు మొదటిసారి మన పాడ్కాస్ట్కి వచ్చింది లేపాక్షి. నౌ షీ ఇస్ బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. సో 2 years తర్వాత యా 2 years చాలా అదే అప్పుడు అందరూ ఇండియాలో ఉండే, ప్రతి ఒక్కరు జర్మనీలో ఉండే. ఇప్పుడు దేశం మారిపోయాం, జనాలు మారిపోయాం. అండ్ యా అంటే నేనైతే మారలే గైస్, నా ఫేస్ అయితే అంతే అగ్లీ ఉంది. సో యా ఐ అగ్రీ. బట్ నైస్. కానీ అప్పట్లో ఆ 4 viewers మనమే ఉంటుండే, మనం ముగ్గురం, మేబీ రామ్షా పంపిస్తే సావగొడితే. బట్ ఇప్పుడు మీ వ్యూవర్స్ కౌంట్ మాసివ్ ఎక్స్పోనెన్షియల్, లైక్ దాట్ గ్రోత్. లైక్ ఐఎమ్ ద యునో దట్ మార్క్ అన్నమాట మీ గ్రోత్ చూసుకోవడానికి. ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఎక్కడ ఉన్నారు ఇప్పుడు. యా ఐ థింక్ అంటే ఎక్స్పోనెన్షియల్ అనేది రిలేటివ్ టర్మ్ అన్నమాట. ఎక్స్పోనెన్షియల్ అంటే బయట నుంచి చూసే వాళ్ళకి. ఐ గెస్ ఇట్స్ గ్రాడ్యువల్ ఫర్ యూ గైస్, అండ్ ఐ హోప్ యు ఆర్ లుకింగ్ బ్యాక్ ఎట్ ఇట్ అండ్ సీయింగ్ హౌ ఫార్ యు కమ్. కొంచెం బూమ్ అయింది అంటే ప్రాబ్లీ డిసెంబర్ ఎండ్ జాన్ ఆ టైంలో కొంచెం బూమ్ వచ్చింది అనుకోకుండా. అండ్ ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ హేమంత్ రావు గారి ఎపిసోడ్ క్రేజీ బూమ్ వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్లీ. ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్లీ అంటున్నాం అంటే, ఆ ఎపిసోడ్ లైక్ 2 hours 10 minutes ఏమో వచ్చింది. 2 hours 10 minutes ఉంటుంది. అది కాకుండా కన్నడ సినిమా, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాం, తెలుగు డబ్ part 1 మాత్రమే నడిచింది, part 2 అంతగా నడవలేదు వగేరా చాలా రకాల కారణాలు. అండ్ లైక్ సినిమా చూసాక, ఐ మీన్ ఎపిసోడ్ రికార్డ్ చేశాక నేను లైక్ లిటరలీ ఇద్దరము దిస్ ఇస్ లైక్ అవర్ బెస్ట్ ఎపిసోడ్ బట్ ఎవరినాడు అనుకున్నాం. లైక్ లిటరలీ ఇద్దరం ఒకటేసారి అన్నాం, రెండు బెస్ట్ ఎపిసోడ్ బట్ ఎవరినాడు అనుకున్నాము. బట్ సర్ప్రైజింగ్లీ ఫస్ట్ టైం ఆడియన్స్ సర్ప్రైజ్ చేశారు ఆ ఎపిసోడ్ వల్ల. కూడా రీచ్ వచ్చింది కొంచెం ఆయన వల్ల కూడా, అంటే ఆయన వల్ల కూడా ట్వీట్ చేయడం వగేరా అది కూడా వచ్చింది. బట్ అదొక్కటే మేబీ ఫ్రీక్ ఇన్సిడెంట్ అనుకోవచ్చు. బట్ ఎనీవే అలా అక్కడ నుంచి కొంచెం ఇలా పెరుగుతుంది. అండ్ ఫస్ట్ 5K or 1K followers on Instagram. Next అక్కడి నుంచి యునో దట్ 10K was quicker,
25K was quicker. Like నేను month gap లో చూస్తున్నా. Yeah, let's go live guys. 10K, 20K. I was so happy for you guys. థ్యాంక్ యూ అంటే అది అక్కడ కూడా కొంచెం జరిగింది. ఆ తర్వాత చెప్తాను ఏం జరిగిందో. Okay. బట్ Yeah. we stopped at a point for a particular reason. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఇఫ్ యు సీ పీపుల్ హూ స్టార్టెడ్ అంటే మా తర్వాత ఇలాంటి రకమైన ఛాలెంజ్ తీసుకోండి, ఎలాంటి రకమైన హ్యాండిల్ చూసినా పృథ్వీ గారు కాన్స్పిరసీ థియరీ రేంజ్ కి వెళ్తున్నా వద్దు భయ్యా ఉంటుంది. ఎక్స్పోనెన్షియల్ ఉంటుంది. కాన్స్పిరసీ థియరీ కాదు, యూ కెన్ రీడ్. నువ్వు స్టాట్స్ ఆబ్వియస్లీ మన దగ్గర ఉండవు, బట్ సరే యూ కెన్ రీడ్ బ్రో. బికాజ్ ఐ మీన్ లైక్ వీ ఆర్ వెరీ నీష్ బ్రో. లైక్ యా నీష్. ఐ డోంట్ అది ఒప్పుకుంటాను నేను, నీష్ కాదని నేను అనట్లే, నీషే. బట్ అగైన్ ఐ హ్యావ్ మై థియరీస్ కదా. కమెంట్ చూద్దాం కొంచెం. అరే శాండీ కొంచెం సెంటర్లో ఉండి కూర్చో, ఫేస్ సరిగ్గా. కూర్చుంటున్నా నేను. ఒక్కసారి ఆ లింక్లు అన్నీ వేసి కూర్చుంటా. అయిపోయింది, వేసేసిన అన్ని. ఆఫీస్ నుంచి వచ్చి టైర్డ్ ఉన్నాడంట. లేదు బ్రో, నేను ఆఫీస్ నుంచి వచ్చి బాస్కెట్బాల్ ఆడి వచ్చి కూర్చున్నా ఇప్పుడు. కమిటెడ్ కమిట్మెంట్. సో నేను జిందగీలో జస్ట్ ఒకటే దానికి కమిటెడ్, అదేంటి అంటే బాస్కెట్బాల్. పాడ్కాస్ట్ అంటాం అనుకున్నా శాండీ. పాడ్కాస్ట్ కి కమిటెడ్ పృథ్వీ గాడు, నేను కాదు. వాడి వల్ల నేను అవ్వాల్సి వస్తుంది. ఒకళ్ళు ఉండాలి, ఏం కాదు. పృథ్వీ గాడే అంతా నెసరీ. వచ్చాడు నాని. కరెక్టే నాని. అదే ఎలా కనిపిస్తున్నాయి లైవ్ కమెంట్స్? నాకేం కనిపించట్లేదు. చాట్ లో టాప్ చాట్ కాకుండా పక్కన రైట్ సైడ్ కి ఉంటుంది చూడు. ఓకే ఓకే ఓకే, లైవ్ చాట్. లైవ్ చాట్ నాట్ టాప్ చాట్. ఓకే, లైవ్ చాట్ పెడితే రిఫ్రెష్ అవుతూ ఉంటది. బై మిస్టేక్ అంటే సరే అని చెప్పా. మన వాళ్ళు అంటే మా వాళ్ళకి, ప్రణతికి వాళ్ళకి శాండీ గాని వేసుకుంటా వచ్చి అంది. మరి చూద్దాం. వితౌట్ షూసా? లేదు భయ్యా, మంచి షూసే కొనుక్కుంటున్నాను. ఇది నాకు తెలిసిన వాళ్ళు అయింది కొంచెం. అన్ని క్వశ్చన్లు ఎందుకు అడుగుతారు? సునీల్ రవిలి అంటే మరి తెలుసా? అట్లుంటది మరి ఆడియన్స్ తో. అవును గిరి, అట్లుంటది మరి. ఓకే, ఏమైంది? తెలిసినోడేమో అనిపిస్తుంది, ఇవాళే కలిసిన ఆయనని. ఆయన కదా అని డౌట్. ఆయన ఇన్స్టల్ తెలియదు నాకు. రైట్. సరే ఓకే. ఎనీవేస్ ఇప్పటి నుంచి స్పాయిలర్స్ ఉంటాయి గైస్. లైక్ డిస్కషన్ స్టార్ట్ చేసిన తర్వాత స్పాయిలర్స్ ఉంటాయి. సో మీరు చూడకపోతే దయచేసి వెళ్ళిపోండి. మా వాచింగ్ తక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ దయచేసి వెళ్ళిపోయండి. సినిమా చూసి రండి. సినిమా చూడండి తప్పకుండా. సినిమా చూడడం ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఇస్ క్రేజీ. లైక్ ఎక్స్పీరియన్స్ స్పాయిలర్స్ తోని చూస్తే ఇట్స్ నాట్ అ మూవీ దట్ యు వాచ్ విత్ స్పాయిలర్స్. లైక్ ఇంకేమన్నా ఉండొచ్చేమో, కానీ ఇది మాత్రం నాకు నా మైండ్ జనరల్లీ నాకు కాంప్లెక్స్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇట్స్ అ వెరీ సింపుల్ స్టోరీ టు బి ఆనెస్ట్. ద వే ఇట్ వాస్ షోడ్, లైక్ కరెక్ట్ కాంప్లెక్స్ చేసి యా చెప్పుకుంటే ఒక లైన్ లో అయిపోయే స్టోరీయే, బట్ అతను చూపించిన విధానం నాకు ఎగ్జాక్ట్లీ చాలా బాగా అనిపించింది. యా రైట్. యా, సో స్పాయిలర్స్ లోకి అంటే కొంచెం అన్న మాట్లాడాలి అంటే తప్పకుండా స్పాయిలర్స్ వస్తాయి. ఆ సినిమా కథ అట్లాంటిది. సో హ్యాండ్ ఇందాక అన్నట్టు స్పాయిలర్ అలర్ట్ ఇచ్చేసినాం ఆల్రెడీ. సో ఈ పాయింట్ నుంచి స్పాయిలర్ అరే డిస్క్రిప్షన్ లో కూడా పెట్టరా స్పాయిలర్ డిస్క్రిప్షన్ అని. లైక్ యా కరెక్ట్ పెట్టేస్తా, ఎప్పుడు పెడతా, ఎడిట్ చేస్తున్నా. యా, మళ్ళీ వచ్చి తిట్టుకోకూడదు. తిట్టుకున్నా పర్లేదు, ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఎట్లా తిట్టుకుంటలే. కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది పృథ్వీ? లైక్ లైవ్ వెళ్తే అన్నోన్ కమెంట్స్ వస్తాయా, లేకపోతే అందరు మనకు తెలిసిన వాళ్ళ? రీచ్ ఎలా ఉంది ఇప్పుడు? తెలిసిన వాళ్ళు వస్తుంటారు, ఎందుకంటే లైక్ డిస్కార్డ్ లో అనౌన్స్ చేస్తాం అనమాట ముందే. డిస్కార్డ్ లో నోటిఫికేషన్ కూడా వెళ్తుంది. సో డిస్కార్డ్ లో యాక్టివ్ ఉన్న వాళ్ళు కొంతమంది ఇమీడియట్లీ వాళ్ళు వచ్చేస్తారు అనమాట లైవ్ కి. వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి మేము పేర్లు కూడా గుర్తుపడుతుంటాం. కొంతమంది ఇప్పుడు మోడరేటర్స్ కూడా ఉంటారు, ఆర్ మన మెంబర్స్ ఉంటే వాళ్ళకి సెపరేట్ గా వాళ్ళ పేరు హైలైట్ అయి ఉంటుంది మెంబర్ ఉంటే. సో వాళ్ళు తప్పేసి మిగతావన్నీ కొత్త ఆడియన్స్ ఆర్
రిపీటెడ్ ఆడియన్స్ ఆ తర్వాత వస్తున్న వాళ్ళు. సో తెలిసిన వాళ్ళే ఉంటారు మోస్ట్లీ. సో యూ బిల్డ్ యువర్ ఆడియన్స్, దట్ ఈస్ ద ఇంటెన్షన్. సో నైస్. ఇంటరాక్ట్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో నువ్వు లైవ్ ఎట్లా మాట్లాడుతావు, బికాస్ బిహైండ్ రికార్డెడ్ థింగ్ దేర్ ఇస్ ఆల్వేస్ ఎడిట్. సో ఎటైనా పోవచ్చు అనేది Yeah. ఉంటుంది, అది సైకాలజికల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో అది బీట్ చేయాలంటే లైవ్ ప్రత్యక్ష ప్రసారం చేయాలి. యా టైటిల్ పెట్టిన బ్రదర్ రోగ్ ప్రిన్స్. Right. ఎస్ ఐ ఎడిటెడ్ ద టైటిల్. ఇప్పటి నుంచి స్పాయిలర్ డిస్కషన్ అని కనబడుతుంది, ఒకసారి రిఫ్రెష్ కొట్టండి. Yeah. యా నాని వస్తాను, నీ దగ్గరికి వస్తారా? నీ దగ్గరికి వస్తాను నేను మహారాజు గురించి మాట్లాడి ఆ తర్వాత నీ దగ్గరికి వస్తా. Yeah. పృథ్వీ సాంబార్ కదా నోట్ నుంచి కాట్ What? పృథ్వీ కంటే తమిళ్ ఆడియన్సా? వాడికి నాకు అది వేరే ఉంటుంది, డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. త్రాల మాకు తెలుగులో రిలీజే కాలే. తమిళ చూడండి పర్లేదు, త్రాల గారు పర్లేదు. నేను స్పెసిఫిక్గా వెళ్ళి తమిళ్లో చూసా తెలుసా. నేను పెద్ద బిస్కెట్ అయ్యా. నేను ఏమైందంటే నేను తమిళ్ 2020 కోవిడ్ టైంలో నుంచి ట్రై చేస్తుండే అనమాట నేర్చుకోవడం, సో దట్ సినిమాలు సబ్ టైటిల్స్ లేకుండా చూడొచ్చు అని చెప్పి. తర్వాత ఇక్కడ మాస్టర్స్కి వచ్చాక తమిళ్ ఫ్రెండ్స్, తమిళ్ బ్యాచ్ అలా అలా ఇంకా వచ్చేసింది అనమాట. ఐ కెన్ అండర్స్టాండ్ డైలీ లెవెల్ తమిళ్. సరే ఇంకా తమిళ్లో చూద్దాము, విజయ్ సేతుపతి డైలాగులు ఉంటాయి, వాయిస్ కొంచెం తమిళ్లో అలా విందామని వెళ్తే ఆయనకి డైలాగులే రాయలేదు. ఆయనకు ఒక డైలాగ్ ఇచ్చి 3 సార్లు చెప్పించారు. కంప్లీట్ మితభాషి రోల్ తీసుకున్నాడు ఆయన, డైలాగులు లేవు ఆయనకి. సో అక్కడ కొంచెం బాధేసింది అనమాట. ఆయన ఎందుకు మిత భాష చేయడం దానికి ఒక కారణం ఉంటుంది. సో దట్ ఈస్ గ్రేట్ రైటింగ్. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. గ్రేట్ రైటింగ్. వద్దాం అక్కడ కూడా వద్దాం. యాక్చువల్లీ మిత భాష అని చెప్పి లాస్ట్లో చెప్తాడు, లైక్ అప్పటి వరకు తెలియదు మనకి. లాస్ట్ లో చెప్తాడు అంటే మిత భాషి అయ్యాడు అని చెప్పి లాస్ట్లోనే తెలుస్తుంది. ఎందుకు స్టార్టింగ్ లో కూడా పాట పాడమంటే వెయిట్ చేస్తుండే నేను, సేతుపతి పాట పాడతాడేమో అని చెప్పి. సరే లీవ్ కావాలి సరే. అది కాదు, అక్కడ ఓకే, బట్ వాడు ఇన్ జనరల్ స్మాల్ టాక్ చేస్తాడు కదా, ఆ స్మాల్ టాక్ కూడా చేయడు తర్వాత. అదే అంటున్నా, అది ఆసిండు అంటున్నా. ఆ స్మాల్ టాక్ అదే అంటున్నా నేను, అదే వాడికి అలవాటు, అదే. ఓకే గైస్, స్పాయిలర్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇక. నేను వి కాంట్ రెసిస్ట్, ఎందుకంటే దీంట్లో గురించి మాట్లాడాలంటే వీ హ్యావ్ టు టాక్ అబౌట్ స్పాయిలర్స్. సో మళ్ళీ చెప్తున్నా, దయచేసి చూడకపోతే సినిమా చూసి మళ్ళీ ఏంటండి, ఐ థింక్ విల్ లీవ్ ఇట్ పబ్లిక్ ఓన్లీ, కొత్త సినిమా కాబట్టి. సో దయచేసి వెళ్ళిపోండి, మమ్మల్ని తర్వాత తిట్టుకోకండి, మా బాధ్యత కాదు. మీరు సినిమా చూడలేదు స్పాయిలర్స్ వచ్చింది అంటే మళ్ళీ చెప్తున్నా. బెటర్ దాన్ ఒక్కడు బ్యాచ్ అంట. లేదు ఒక్కడే. డిపెండ్స్ కదా, అప్పటికి ఇంకా మనకి తమిళ సినిమా ఇంట్రడ్యూస్ అవ్వలేదు. మహేష్ బాబు అలా ఉరుకుతుంటే. బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏదైనా మహేష్ బాబు సినిమానే బెటర్. మీరు తలపతి విజయ్ని మహేష్ బాబుని కంపేర్ చేయకండి ప్లీజ్. కంపేర్ చేయొద్దు. నేను అటు సైడ్ వెళ్ళొచ్చా, ఆ జనాల్ని చూసొచ్చా, ఆ కల్ట్ ఫ్యాన్స్ ని చూసి వాళ్ళతో డిబేట్లు వేసుకుని వచ్చే సైట్. సో దేర్ వాజ్ లైక్, మేము లేదాకి వెళ్ళినప్పుడు దేర్ వర్ మలేషియా నుంచి వచ్చిన తమిళియన్స్ ఉండే అనమాట. వాళ్ళు కూడా వచ్చారు ట్రిప్కి. సో వాళ్ళతో ఒకరోజు రాత్రి కూర్చుని ఫుల్ ఒక గంటన్నర సేపు నేను వాళ్ళతో యుద్ధం చేశా, తలపతి విజయ్ హీరోనా అసలు అని. ఓకే, బట్ ఇప్పుడు ఇది బయటికి వెళ్తే, ఈ క్లిప్ బయటికి వెళ్తే నన్ను చంపేస్తారేమో కానీ, అంటే లైక్ వాళ్ళు వచ్చి పోకిరి కన్నా గిల్లి ఏమంటారు, వడ్రా చెప్తుంది, ఎవరికినా చెప్తుంది, తెలుగు కమర్షియల్ సినిమా ఎట్లా తెలియదు మాకే చెప్తారా మీరు అన్న జోన్లో చాలాసేపు కొట్లాడేవాడుతా. ఓకే, విజయ్ సినిమాలు వేరే బాగుంటాయేమో, బట్ రీమేక్లు మాత్రం బాగో, అదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. విజయ్ సేతుపతి ఇలే తలపతి ఎవరు? ఇలా తలపతి, సేతుపతి వేరు. నువ్వు సేతుపతి అన్నావా? సారీ, సేతుపతి మాసిరా కదా, తలపతి. ఓకే, ఎనీవేస్. సో ఎట్లా అనిపించింది సినిమా చూసిన తర్వాత? నేను 0 ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను అనమాట. ట్రైలర్ కూడా చూడలేదు. ఏదో ఇన్స్టాగ్రామ్లో 2-3 సుహాస్తో ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఏంటి, ఏం నడుస్తున్నాడు, ఏదో సినిమా వస్తుంది. విజయ్ సేతుపతికి పెద్ద హిట్లు కూడా ఏం లేవు కదా రీసెంట్ టైమ్స్లో. సో నేను బేసిక్గా మూవీ కన్జ్యూమ్ చేసుకోవాలి, ఆ 3 hours కమిట్మెంట్ ఇవ్వాలి అంటే
కొంచెం ఆలోచిస్తున్నా అనమాట ఈ టైంలో. ఆ వర్క్ గానీ, వేరే వేరే గానీ. సో, ఒక మంచి టాక్ ఒస్తే తప్పితే ఎళ్ళకపోతుండే. కానీ ఈ సినిమాకెందుకో ఎళ్దాంలే ఇంకా టాక్ ఇనకుండా, ఏం జేయకుండా సెకండ్ డే అని ఎళ్ళాం. హ్మ్. ఎళ్లి బ ఎళ్లి బయటకొచ్చాక సెకండ్ షోకెళ్ళాం. 2 గంటలు డిస్కషన్ యేసుకున్నాం మేము. సెకండ్ షో టైంలో. నైస్. నైస్. సో, అక్కడ సెకండ్ షో అంటే లైక్ యూ స్టార్ట్ ఎట్ 9 ఆర్ 11 సంథింగ్ లైక్ దట్ అంతేనా? యాహ్! 9 అయ్యుండి. ఇంటికొచ్చేసరికి 12 అయింది. బట్ ఒక మంచి ఆడియన్స్‌తో ఎళ్ళాను. ఎంజాయ్ చేశాను. చాలా రోజుల తర్వాత మూవీ ఒక తెలుగు ఒక లేదులే చాలా రోజుల తర్వాత కాదు. హ్మ్. 'మంజుమల్ బాయ్స్' తర్వాత ఇది ఒక మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది నాకు. గ్యాప్ ఉంది గదా! యాహ్! అట్‌లీస్ట్ ఒక నెలన్నర, 2 నెలల గ్యాప్ అన్నా ఉంది. హ్మ్. హ్మ్. రైట్. సో, యాహ్! రైట్. రైట్. యాహ్! శాండీ చెప్పు. యాహ్! నేను మొన్న రాత్రి ఎళ్ళా. నేను ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకునే ఎళ్ళా. ఎందుకంటే సినిమా చాలా హైప్ ఉండే. ట్విట్టర్‌లో అట్‌లీస్ట్. అండ్ ఫైనల్లీ నేను వీకెండ్ కొంచెం బిజీ ఉండే. బట్ మండే నైట్ అన్నీ నా ఆఫీస్ వర్క్ అంతా ఖతం చేసుకొని ఎళ్ళా సినిమాకి. అండ్ ఆడియన్స్ కూడా బాగుండే. లైక్ కొంచెం ప్రాపర్ తెలుగు సినిమా ఆడియన్స్ వచ్చారు. మంచి విజయ్ సేతుపతికి ఒక ఎలివేషన్ ఉంటది ఫస్ట్ హాఫ్‌లో పోలీస్ స్టేషన్ నుంచి బయటకి వచ్చేటప్పుడు. పాముని పట్టుకొని వస్తాడు కదా! ఆహ్, అది అసలు థియేటర్ మ్యాడ్ ఉండే అసలు థియేటర్ అయితే. లైక్ అట్లా అప్పుడు మజా వస్తది. బట్ ఫస్ట్ హాఫ్ ఏమో అయితుంది అనుకున్నా. ఐ వాస్ ఎక్స్‌పెక్టింగ్ ఆల్ ఆఫ్ ఇట్. ఇంటర్వెల్‌లో ఏమైతదో అంతా. బట్ సెకండ్ హాఫ్ ఎక్స్‌పెక్ట్ చేయలేకపోయా నేను. సెకండ్ హాఫ్ కొట్టాడు. ఎక్కడో కొట్టాడు. అండ్ అంటే లైక్ ఫస్ట్ హాఫ్‌లో అందరూ స్క్రీన్ ప్లే లైక్ మాస్టర్ క్లాస్ ఇన్ స్క్రీన్ ప్లే అది ఇది అని అంటున్నారు. ఏముంది నార్మల్‌గానే రాసుకున్నాడు కదా అనుకున్నా. బట్ ఎక్కడైతే ఆ స్మూత్ ట్రాన్సిషన్స్ ఎక్కడైతే వస్తాయో సినిమాలో దెన్ ఐ థాట్ ఓకే నైస్ వెల్ ప్లేడ్ అనుకున్నా. లైక్ లిటరల్లీ దట్ ఈస్ ద ట్రిక్ ఓన్లీ. అది మళ్ళీ వర్కౌట్ అవుతుందా ఆయన ఫిల్మోగ్రఫీలో అంటే అవ్వకపోవచ్చు. బట్ ఈ స్టోరీకి 100% న్యాయం జరుగుతది ఆ స్క్రీన్ ప్లే స్టైల్ వల్ల. 100% యూ కాంట్ కంప్లెయిన్ అసలు. రైట్. యాహ్! అండ్ సెకండ్ హాఫ్ ఎండింగ్ కొన్ని సీన్‌లయితే మెంటల్ ఉంటాయి. అండ్ సీ I always used to say, maybe this we can expand on later, but I always used to say, I always like films like Dark Knight or Seven. ఎందుకు అంటే ఎండింగ్‌లో ఎవరు తప్పు, ఎవరు కరెక్ట్ అని అర్థం కాదు. ఓకే. దీంట్లో క్లియర్‌గా ఎవరు తప్పు, ఎవరు కరెక్ట్ అని అర్థమవుతుంది గానీ, బట్ దేర్ ఈస్ స్టిల్ ఇంకో మెటా లేయర్ ఉంది. ఆ కరెక్ట్, తప్పు అన్న దాంట్లో కూడా ఒక మెటా లేయర్ ఉంది. విచ్ ఐ ఫైండ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో దాని గురించి మనం మెల్లగా మాట్లాడదాము. బట్ యాహ్! సో సినిమా ఈస్ వెరీ గుడ్. లైక్ మంచి ప్రాపర్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉంటది సెకండ్ హాఫ్. 'విక్రమ్ వేద' అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ థాట్. లైక్ ఎవరిది కరెక్ట్. తప్పు, ఎవరిది కరెక్ట్ అని అర్థం కాదు. యాహ్! రైట్. విక్రమ్ వేద ఎగ్జాంపుల్ వచ్చింది కాబట్టి హిందీ విక్రమ్ వేద చూసినా క్రేజీ ఉంది. ఎళ్లి చూడండి. ఎవరు చూడలే సినిమా అసలు. హృతిక్ రోషన్ ఇచ్చి పడేసిండు. ఎళ్లి చూడండి. ఆయన ఎవరు చూడరనుకో బట్ చెప్తున్నా. నా దూల కాబట్టి. నమ్మొచ్చంటావా? చూడు. నో. నేను తమిళ్ చూసినా కాబట్టి హిందీ ఎవడు చూస్తాడురా అనే జోన్‌లో ఉండే. హిందీ చూసినా. సో ఇట్స్ యాక్చువల్లీ గుడ్. సో ఓకే. నేను ఇప్పుడు శాండీ అన్నట్టు హైప్ ఉండే స్క్రీన్ ప్లే చాలా బాగుంది అని చెప్పి అక్కడక్కడ ట్వీట్లు చూసిన. అండ్ ఇద్దరు ముగ్గురికి ఇప్పుడు తమిళ్ వాళ్ళని కొంతమందిని ఫాలో అవుతుంటారు అనమాట. వాళ్ళకి నచ్చలేదు అని ట్వీట్లు వేసినారు. స్క్రీన్ ప్లే అంతా బాగుంది కానీ నేనంత కనెక్ట్ అవ్వలే అనే జోన్లో 2-3 ట్వీట్లు కూడా చూసిన. సో ఈ ఇన్ఫర్మేషన్తో వెళ్ళాను అనమాట. సో నేను జీరో ఇన్ఫర్మేషన్తో అయితే సినిమాలోకి వెళ్ళలే. అఫ్కోర్స్ ట్రైలర్ చూడలే, ఏం చూడలే. అండ్ అట్లీస్ట్ బుక్ చేస్తున్నప్పుడన్నా పోస్టర్లు కనపడతాయి కాబట్టి ఆ పోస్టర్లో ఆయనకి రక్తం ఉంది, ఆయన చేతికి బ్లేడ్ ఉంది, బ్లేడ్కి రక్తం ఉంది. సో ఆయన యాక్షన్ రాబోతుంది, ఇదంతా జరుగుతుంది అది ఇది అని. సో స్క్రీన్ ప్లేలో ద వే ఆయన ముందుకి వెనక్కి వెళ్ళే విధానం చాలా నచ్చింది. శాండీ అన్నట్టు సెకండ్ హాఫ్ ఏదైతే ఎస్పెషలీ ఆ టైం లైన్ జంప్ చేస్తాడో అది వాస్ వెరీ గుడ్. చాలా బాగుండే. సో అది స్క్రీన్ ప్లే ప్రకారం చూసుకుంటే అలా ఉండే. బట్ ఓ పాయింట్ తర్వాత ఐ అండర్స్టూడ్ లైక్ వాట్ ఇస్ ఎటు వెళ్తుంది ఈ సినిమా. అండ్ ద ఎండింగ్ వేర్ ద మెయిన్ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అయితే ఉంటుందో, సో ఆ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ ఏంటి, ఎందుకు జరిగింది అనేది ఫస్ట్ హాఫ్ మిడ్ పాయింట్ వరకు తర్వాత అర్థమైపోయింది. అంటే నేను గెస్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆయన ప్రతిసారి వీడియో చూసి వాట్సాప్లో వీడియో చూసి వెంటనే పెట్టేస్తూ ఉంటాడు. సో ఐ కైండ్ ఆఫ్ న్యూ ఓకే ఆయన గుర్తు తెచ్చుకుంటున్నాడు, దిస్ ఆల్రెడీ హ్యాపెన్, 7 days అయిపోయినాయి, అమ్మాయి ఎప్పుడో వచ్చేసింది రిటర్న్, దిస్ ఈస్ ప్రాబ్లీ హ్యాపెనింగ్ ఆర్ వాట్ ఎవర్. సో ఆ ఎండింగ్ రివీల్ అనేది అంత
ఓకే దిస్ ఇస్ హార్డ్ ఎడిటింగ్ అన్నట్టయితే ఏం లేకుండే నాకు, బికాస్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు హ్యాపెన్. అండ్ సో ఆ కొంచెం ఏమంటారు అనుమానం ఉంటుంది కదా, ఓకే జరుగుతుందేమో అని. ఒకసారి అనుమానం పుట్టింది అంటే ఇట్ విల్ ప్రాబ్లీ యూనో ఆన్సర్ వచ్చిన తర్వాత ఓకే ఇదే కదా అన్నట్టు ఒక హైండ్ సైట్లో అనిపిస్తూ ఉంటుంది. సో దాట్ హ్యాపెన్. బట్ అది ఇవన్నీ కాకుండా కూడా సినిమాలో రాయడం చాలా బాగుంది. ఇంతకుముందు అన్నట్టు డీటెయిలింగ్, అంటే ఎందుకు ఈ పాత్ర ఎందుకు ఇలా నడుస్తుంది, ఇలా మాట్లాడుతున్నారు, ఇలా యాక్ట్ చేస్తున్నారు అనేది తెలుస్తూ ఉంటుంది. అంటే అది ప్రతి ఒక్క విషయాన్ని సర్కిల్ ఆఫ్ చేస్తాడు. అండ్ అనురాగ్ కశ్యప్ వాస్ వెరీ గుడ్. అంటే ఆయన సేతుపతి ఈజ్ ఆబ్వియస్లీ గుడ్, అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆ టైం లైన్ షిఫ్ట్లో అయితే రెండు డిఫరెంట్ పీపుల్ అని చూపిస్తాడు. అంటే రెండు డిఫరెంట్ పీపుల్ అనేంతలాగా యాక్ట్ చేస్తాడు ఆయన. ఈ డిస్పైట్ అంటే ముందు 13 ఏళ్ళ ముందు ఏదైతే ఉంటుందో, ఏది జరుగుతూ ఉంటుందో అందులో అది ఉన్న పాత్ర మళ్ళీ 10 నిమిషాలు కూడా ఉండదు అనుకుంటా, కనపడదు ఎక్కువ స్క్రీన్ ప్లే. కశ్యపే కనపడుతూ ఉంటాడు. అయినా కూడా ఆ పాత్రకి ఫ్యూచర్లో ఉండే కొంచెం ముసలైపోయి కొంచెం ఏజ్ అయిపోయిన పాత్రకి తేడా చూపిస్తూ ఉంటాడు. సో దట్ ఈస్ విజయ్ సేతుపతి. అది క్రేజీ ఉండే. ఆల్ దట్ అసైడ్ అంటే ఆయన వివరంగా ఇది పలానా ఎందుకు రాసుకున్నా. సో చెత్త బుట్టని లక్ష్మి పెట్టడం, చెత్త బుట్టని పూజించడం, దానిపైన యూజ్ మీ అని రాయడం, అది యూజ్ మీ అని ఎందుకు రాసిందా, ఎందుకు కనబడుతుంది. సో ఆల్ దట్ ఈస్ వెరీ వెల్ థాట్ అవుట్. అండ్ వాటి గురించి డెఫినెట్లీ డిస్కస్ చేద్దాం. అండ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ కారణాల వల్ల ఈ సినిమా డెఫినెట్లీ చూడాలి. కానీ శాండీ అన్నట్టు ఆ మారల్ డైలమా అయితే వదిలేస్తాడు. ఈ సినిమా చూసిన తర్వాత ఐ స్టార్టెడ్ టు థింక్ అబౌట్ గార్గి అండ్ ఐ స్టార్టెడ్ టు థింక్ అబౌట్ చిన్న యాజ్ వెల్. సో చిన్న వేరే లెవెల్లో షేక్ చేస్తుంది. అది అంటే కొన్ని చోట్ల ఇట్ ట్రైస్ టు ఏమంటారు టిటిలేటింగ్గా, ఇప్పుడు ఒక ఆడియన్స్ ప్లీజింగ్గా నేను ఒకడెళ్ళి రివెంజ్ తీర్చుకుంటున్నాడు అని చూపిస్తా అనేది అది చిన్నాలో కూడా చేస్తాడు, చిన్నాలో కూడా ఉంటుంది. కానీ దిస్ ఇస్ మోర్ మేబీ మాసీ వర్జన్ ఆఫ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ప్రాబ్లీ. చిన్నాలో జరిగేదానికి లైక్ పే ఆఫ్స్ వస్తాయి. ఇప్పుడు ఆడియన్స్కి కోపం వస్తూ ఉంటుంది, అరే ఇంత అన్యాయం జరిగింది అని. బట్ ఆడియన్స్కి ఆ పే ఆఫ్ అంత సాటిస్ఫైయింగ్గా రాదు కదా. సో ఈ సినిమాలో వస్తుంది, మహారాజాలో అది ఇస్తాడు. సో అది ఎంతవరకు చేయడం వాట్ ఎవర్, బట్ అది డిస్కస్ చేయొచ్చు అనుకుంటా. వీ కెన్ డిబేట్ ఆన్ దట్. బట్ అది ఏమంటారు సినిమాలో అట్లీస్ట్ నేను చూసిన థియేటర్లో అయితే ఏదైతే ఆ పిల్లి వచ్చి మాట్లాడుతుంది కదా అనురాగ్ కశ్యప్తో, పిల్లి వచ్చి మళ్ళీ రివర్స్ వచ్చి ఇలాంటి వాళ్ళని రోజు చూస్తుంటారని అంటుంది కదా. మా థియేటర్ అయితే నేను ప్రసాద్లో వెళ్ళా, క్రేజీ ఉండే రెస్పాన్స్, చాలా బాగుండే రెస్పాన్స్. అదే అంటే నేను ఆ సీన్ ఎక్స్పెక్ట్ చేశాను. ఆ అమ్మాయి ఎప్పుడైతే నేను కలుస్తాను వాడిని అన్నాడు, ఆ అమ్మాయి ఇట్లనే మాట్లాడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అంత గట్టిగా అంత స్ట్రాంగ్ మాటలు వస్తాయి అనుకోలేదు. బట్ విచ్ వాస్ గ్రేట్. సో ఫస్ట్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడితే 2 గేమ్స్ ఆడతాడు బ్రో. లైక్ ఒకటి విజయ్ సేతుపతి అబద్ధం చెప్తూ ఉంటాడు, అది చూపిస్తూ ఉంటారు మనకి. ఇంకొకటి స్క్రీన్ ప్లే వైజ్ డైరెక్టర్ గేమ్ ప్లే చేస్తుంటాడు. సో రెండింటి ఇంటర్మిక్సింగ్ అంతా అట్లా కూర్చుంది కాబట్టి సినిమా ఇట్లుంటుంది. లేకపోతే ఇప్పుడు ఈ రెండు లేదనుకో మనకి ఏమనిపిస్తుంది అంటే ఓకే వీడు నన్ను ట్రిక్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది, డార్లింగ్లో లాగా. బట్ వాడు నిజంగా అబద్ధం చెప్తూ ఉంటాడు సినిమాలో. విజయ్ సేతుపతి ఆయన నిజంగా అబద్ధం మహారాజా బేసికలీ నిజంగా అబద్ధం చెప్తుంటాడు కాబట్టి నీకు అనిపించదు వాడు ట్రిక్ చేస్తున్నాడు. అండ్ ఆ రివీల్ ఏదైతే ఉంటుందో వీడు అబద్ధం చెప్తున్నాడు అని ఇంటర్వెల్ సీన్ బేసికలీ నువ్వు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయంటే అది చెప్తుందో ఆ రివీల్ కూడా చాలా గ్రాండ్, అంటే ఇట్ షేక్స్ యూ. ఆ రివీల్ కూడా ఇంటర్వెల్ సీన్ అది ఇంటర్వెల్ సీన్ కాదేమో బట్ ఇంటర్వెల్ సీన్ ఇట్స్ లైక్ ఓకే ఇంటర్వెల్ వేసేస్తాడు. ఇంటర్వెల్ సీన్ తర్వాత వస్తుంది యాక్షన్. బట్ ఆ సీన్ క్రేజీ ఉంటుంది. నేను ఇంకో ముగ్గురితో వెళ్ళా అనమాట. ఒక అబ్బాయి ఏమో కల్ట్, ఇంకా మీ ఫాలోవర్, మీ వన్ ఆఫ్ యువర్ ఫాలోవర్స్, చిత్రాలోచన తెలుసు నాకు, ఫాలో అవుతుంటా ఆ టైప్. ఇంకా తెలుగు సినిమా, మూవీస్, తమిళ సినిమా అన్ని చూస్తుంటాడు. ఇంకొకళ్ళు ఇద్దరేమో ఏంటి అంటే
దే వర్ ఎక్స్పెరిమెంటింగ్ అనమాట. తమిళ్‌లో చూడాలా, అబ్బా! అర్థం కాదు, విజయ్ సేతుపతి అంటున్నా అనుకుంటూ వచ్చారు ఎనకాల. బేసిక్‌గా మేమిద్దరం మోటివేట్ చేస్తే వాళ్ళు ఎనకాల వచ్చారు. ఒక అమ్మాయి అయితే సినిమా డైరెక్టర్ ఏం చూపిస్తే అది చూసింది. ఓకే. అర్థమైందా? ఇంటర్వెల్‌లో చూసి నేను ఆమె వైపు చూసి అడిగా అనమాట. అర్థమవుతుందా ఏమైందో? ఆహ్, పా పా నెక్స్ట్ ఇంకా ఐ థింక్ దే ఆర్ గెట్టింగ్ ఇంటెన్స్, పాపకేదో అయ్యింది అనంటే, ఏమైంది? ఏం కాలేదు గదా! చెత్తబుట్ట కోసం వెతుక్కుంటున్నాడు అన్న స్టేజ్‌లో ఆడియన్స్ గూడా ఉన్నారు. రైట్. 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 అర్థమైందా? రైట్. కానీ హ్మ్. 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 మీ యాజ్ లైక్ నేను నా యాంటిసిపేషన్స్ నేను స్టార్ట్ చేసుకున్నా అనమాట. ఓకే. పాపకేదో అయింది. వాడు కట్ జేయడం గూడా ఎవ్రీ టైమ్ వీడియో తీసినప్పుడు యాహ్! పృథ్వీ చెప్పినట్టు అది కట్ జేస్తే విజయ్ సేతుపతి వీడియో చూస్తున్నట్టు కట్ జేసి క్లోజ్ చేసేస్తాడు. దిస్ హాస్ హ్యాపెండ్ ఆల్రెడీ అని నాకు అర్థమైపోయింది. కానీ డైరెక్టర్ ఒక గేమ్ ఆడాడు మనతోని. 2 డిఫరెంట్ టైమ్ లైన్స్‌ని లైన్స్. కట్ చేసి నాన్ లీనియరే. బట్ వేరే లెవెల్‌లో నాన్ లీనియర్ అది. అట్‌లీస్ట్ మనకి నాన్ లీనియర్ అని ఎలా తెలుస్తది? మనకు తెలుసు. ఓకే. ఇది ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఇది ప్రెజెంట్ అని చెప్పి. కానీ ఆహ్, 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 అదెయ్యకుండా మనల్ని చాలా ట్రిక్ చేశారు. నేను చూస్తున్నా అనమాట. ఎక్కడ కలుపుతారు? ఎక్కడ కలుపుతారు? ఎక్కడ కలుపుతారు? అని చెప్పి. మార్నింగ్ రామ్ షాతో డిస్కషన్ ఏస్తుండే. నేను కాల్ చేసింది వాడికి కూడా అందుకే. నేను ముందే గెస్ చేసేసా లాస్ట్ క్లైమాక్స్ అని అంటే, "అసలు ఆగు ఫోన్ చేస్తా ఆగు. నువ్వు ఎట్లా గెస్ చేస్తావు? ఏ రకంగా గెస్ చేస్తావు?" అని నేను వాడితో డిబేట్ ఏసుకున్నాను అనమాట. ఎక్కడా గూడా ఆ ఫైనల్ ఫ్ నేను షాక్. అక్కడిదాకా నేను చాలా గెస్ చేసుకుంటూ వచ్చా గానీ, ఆ క్లైమాక్స్‌లో అది పెట్టడం అనేది నేను ఐ ఎంజాయ్డ్ ఇట్. లైక్ ఆ క్లైమాక్స్‌కి ఆ హై ఇవ్వడం జనాలకి. అదే అసలు నేనైతే లైక్ ఐ వాజ్ లైక్ యువర్ ఫ్రెండ్. నేను వాడు ఏది చూపిస్తే అది చూసా. అంటే ఓకే. వాడు చంపేసాడు. ఇంటర్వెల్ అప్పుడు చంపేసాడు. సో, చంపినప్పుడు స్టేక్స్ హై ఉన్నాయి. అంటే వాడు చెత్తబుట్ట ఆబ్వియస్‌లీ అదొక ఫార్స్ అని తెలుసు. స్టేక్స్ హై ఉన్నాయని అనుకున్నా గానీ, నేను ఇట్లా అమ్మాయికి అట్లా చేస్తారని అయితే అనుకోలేదు. సో, అదైతే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఐ వాస్ ఎక్స్‌పెక్టింగ్ సంథింగ్ ఎల్స్ ఓన్లీ. అండ్ ఐ డిడ్ నాట్, నేను అది కూడా ఆలోచించలేదు. టైమ్ లైన్ వీడు అబద్ధం చెప్తున్నాడు కూడా అనుకోలేదు నేను. నిజంగా అమ్మాయి రాలేదు ఇంటికనే అనుకున్నా నేను. సో, ఐ వాస్ లైక్ దట్ ఓన్లీ. సో, దట్ ఈస్ వై నాకు సెకండ్ హాఫ్ ఇంకా నచ్చుంటది. యాహ్! ఇట్స్ ఈస్ లైక్ ది ఐడియల్ వే టు వాచ్ ఎ మూవీ అంట నేను. లైక్ నువ్వు నీ బుర్ర పెడుతున్నావు అంటే అది కరెక్ట్ కాదు. అంటే అప్పటికీ పెట్టాను నేను క్లైమాక్స్‌లో ఆ అమ్మాయి విజయ్ సేతుపతి కూతురు కాదు అని అప్పటికి అది వచ్చేసింది. బికాజ్ దానికి హింట్ ఇస్తాడు ముందే. ఆ డస్ట్‌బిన్ చూపిస్తాడు అనురాగ్ కశ్యప్ ఇంట్లో సెకండ్ హాఫ్‌లో. సో, నువ్వు బుర్ర అవును. పెడుతున్నావు చూపిస్తాడు కరెక్ట్ గానీ, కాదంటే డస్ట్‌బిన్ చూపిస్తే వన్ ఆఫ్ ది రాబర్స్ అని అనుకుంటాం గానీ, ఓకే. వీడు దొబ్బేసి ఇంట్లో పెట్టుకున్నాడు అని అనుకోవచ్చు గదా! ఎప్పుడైతే ఆ టైమ్ లైన్ చెప్తాడో అప్పుడు అర్థమైపోయింది. ఎప్పుడైతే ఆ టైమ్ లైన్ ఇది ఇక్కడుంది, ఇది ఇక్కడుంది అని చెప్తాడో, ఐ అండర్‌స్టూడ్ దట్ క్లైమాక్స్‌లో ఈ ఈక్వేషన్ ప్లే ఔట్ అయితది అని. ఆ అమ్మాయి వాడి కూతురు అవ్వదు అని. అంటే ఇట్ ఈస్ లైక్ 20-30 మినిట్స్ బిఫోర్ ద రివీల్ యూ అండర్‌స్టాండ్. యాహ్! అదే అంటే ఇప్పుడు డిపెండ్స్. అంటే యూ కాంట్ కంట్రోల్ యువర్ బ్రెయిన్ థింకింగ్ అబౌట్ వాట్ మైట్ హ్యాపెన్ కదా, అదొకటి ఉంటుంది. అండ్ 2 ఇంకోటి ఏంటి అంటే ఆ డైరెక్టర్ నిన్ను అంత స్ట్రాంగ్గా గ్రిప్ చేయగలిగాడా లేదా అనే దానికి టెస్టిమెంట్ అనుకుంటాను నా ప్రకారం అయితే అట్లీస్ట్. ఎందుకంటే ఐ గో బ్యాక్ టు ద ఎగ్జాంపుల్స్ లైక్ కేర్ ఆఫ్ కంచరపాలెం. అబ్సల్యూట్లీ నో వే ఐ వాస్ గెస్సింగ్ దట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ 2-3 టైంలలో జరుగుతున్నాయని. ఎందుకు అంటే ఆయన టైమ్ లైన్ని బయట తెలిసిపోయేలాగా, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్స్ ఇస్ సంథింగ్, అండ్ వెహికల్స్, సో అండ్ అవుట్డోర్స్, బేసికలీ అవుట్డోర్ షాట్స్ ఎక్కువగా పెట్టేస్తే కవరప్ చేసుకోవడానికి సీజే వాడడమో సెల్ ఫోన్లు వాడకపోవడమో చేసి రకరకాలుగా చేస్తూ ఉండాలి. సో ఆయన ఎప్పుడు కూడా డ్రామాను ప్లే చేసింది కాబట్టి ఎప్పుడు కూడా ఇద్దరు పాత్రల మధ్య నడుస్తూ ఉంటుంది సినిమా మొత్తం. సో ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ వాచ్ ద ఫిల్మ్ ఆల్సో, హోర్డింగ్స్ ఉండే షార్ట్స్ ఉండవు, వైడ్ షార్ట్స్ ఉంటే చాలా చెట్లు, పొలాలు ఇట్లాంటి టైప్ షార్ట్స్ ఉంటాయి. గుడి ఉంటే గుడి, సో ఆబ్వియస్లీ గుడి నువ్వు గెస్ట్ చేయలేవు ఏ టైంలో జరుగుతుంది అని. సో ఇలాంటివి వాడుతూ ఉంటాడు. అండ్ దెర్ ఇస్ అదర్ ఫిల్మ్ కాల్డ్ అందగారం అన్న సినిమా ఉంది. సో నవ్ ఐ గివ్ అవే వాట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్. బట్ అందగారంలో కూడా దెర్ ఆర్ 2 టైమ్ లైన్స్. బట్ ఇది పెద్ద స్పాయిలర్ కాదు, ఆ సినిమా లైక్ వేరే లెవెల్కి తీసుకెళ్తాడు. బట్ ఇట్ ఇస్ టూ ప్యారలీ హ్యాపెనింగ్ స్టోరీస్ అనమాట. సో అది ఎంత గ్రిప్ చేసి పెట్టడం అయితే ఉంది. సో దిస్ ఫాల్స్ బిలో ఆల్ దీస్ ఫిల్మ్స్ అన్న ఫర్ మీ. ఎందుకంటే ఐ వాస్ మేబీ నేను ఈ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని సినిమాకి వెళ్ళినా కాబట్టి నేను అందుకే ఆలోచిస్తున్నాము.
ఫేర్ ఆర్గ్యుమెంట్, అది కూడా అనొచ్చు. అందుకని నేను ఆలోచిస్తూ ఉండేమో ఏం జరుగుతుంది ఎందుకంత లేపుతుంది సినిమాని, ఇది జరుగుతుంది అని కెప్ థింకింగ్ అండ్ ఆల్. సో అండ్ స్టార్టింగ్ లోనే దెర్ ఇస్ ఏదో ఇన్సిడెంట్ చూపిస్తాడు, ఏదో జరిగిపోతుంది అని టైటిల్స్ పడకముందే. దెర్ ఇస్ ఒక బొమ్మ విరిగిపోతుంది ఫ్లోర్ పైన పడి, నల్ల బొమ్మ విరిగిపోతుంది ఫ్లోర్ పైన పడి. సో సంథింగ్ షాకింగ్ హ్యాపెండ్, వాట్ ఎవర్, అది ఇట్ కెన్ ప్లే అరౌండ్ విత్ యువర్ థాట్స్, అట్లీస్ట్ ఇట్ ప్లే అరౌండ్ ఫర్ మీ. సో అలా ఉండే నాకు. బట్ దట్ ఈస్ ఆల్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ whether the screenplay worked for you or not, whether the film was engaging for you or not. All that is to say ఒక సింపుల్ జరిగిన ఒక ఇన్సిడెంట్ని విచ్ ఇస్ నాట్ సింపుల్, అంటే ఆ ఇన్సిడెంట్ సింపుల్ కాదు, బట్ ద స్టోరీ సింపుల్. దాన్ని నువ్వు ఇలా నరేట్ చేయడం వల్ల ఓకే నీకు హై వస్తుంది, ఓకే ఆడియన్స్ సాటిస్ఫైడ్, డైరెక్టర్ కూడా సాటిస్ఫైడ్, దట్ ఇస్ ఆల్ దేర్. బట్ ద ఇన్సిడెంట్ ఇట్ సెల్ఫ్, దాన్ని నువ్వు ఎలా నరేట్ చేస్తున్నావు, దాన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు. సో దెర్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ గోయింగ్ అరౌండ్ కదా, ఇది ఇలా చూస్తున్నారు, దే ఆర్ లుకింగ్ లైక్ దిస్, ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినందుకు ఇది ఇలా ఉంది అని. సో మేబీ నాకు తెలియదు, నేనే పంపించుండే మూవీ చూసి వచ్చాక, ఒకటే చూసిన యాక్చువల్లీ, బట్ నేను కూడా మూవీ చూసి వచ్చాక నెక్స్ట్ డే మార్నింగ్ ట్విట్టర్ ఓపెన్ చేసి చూస్తే ఐ ఫాలో దిస్ జర్నలిస్ట్ అనమాట. అతను మూవీస్ గురించి పెడతాడు అండ్ జనరల్ న్యూస్. అతను ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టాడు అనమాట. ఒక లేడీ, షీ కైండ్ ఆఫ్ ట్వీటెడ్ దాట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ హ్యావ్ టు బి ట్రీటెడ్ విత్ సెన్సిటివిటీ. మీరు ఇలాంటి మూవీ తీస్తున్నప్పుడు యూ షుడ్ హ్యావ్ టేకెన్ అ విమెన్ ఇన్ యువర్ టీమ్ అని, మేల్ గేజ్ ఉంది అని అన్నారనమాట. నాకు ఫస్ట్ ట్వీట్ అర్థం కాలేదు చాలాసేపటి వరకు. ఇక్కడ ఏ రకంగా మేల్ గేజ్ ఉంది అన్నది, నేను ఫస్ట్ మేల్ గేజ్ అంటే ఏంటని ఫస్ట్ గూగుల్ చేశా. సో అది చూసాక ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఎక్కడా కనిపించలేదు. అండ్ షీ స్టార్టెడ్ కంపేరింగ్ ఇట్ విత్ చిత్తా ఆల్సో. నాకు అర్థం కాలేదు ఏంటి అంటే ద వే దట్ దే షోడ్ ఆ డిస్కషన్స్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళడం, రెండోసారి వెళ్ళడం. బట్ దిస్ ఇస్ వాట్ ఈస్ మేకింగ్ అస్ ఫీల్ ఇట్ కదా, ఆ సిచ్యువేషన్ ఇంటెన్సిటీ కానీ ఏదన్నా ఇప్పుడు జనాలకి చూపించాలంటే. యు ఆర్ పార్ట్ ఆఫ్ ద సిస్టమిక్ పేట్రియార్కీ లేపాక్షి, యు వాంట్ అండర్స్టాండ్. What do you mean? Is this ఓకే, ఎనీవేస్ నేను చెప్తా తర్వాత. ఓకే ఓకే, ప్రాబ్లం ఏంటంటే నాకు ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇప్పుడు బాగుంటుంది. ప్రాబ్లం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో ఐ అండర్స్టాండ్ వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్. ద పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ విక్టిమ్ మెంటాలిటీ, మైండ్ సెట్ గురించి ఆలోచించాలి కదా. నువ్వు ఎప్పుడు యూఆర్ ట్రైంగ్ టు పంచ్ అప్, యూఆర్ ట్రైంగ్ టు రైట్ ద రైట్ థింగ్, యూఆర్ ట్రైంగ్ టు షూట్ ద రైట్ థింగ్, విచ్ ఇస్ లైక్ సేయింగ్ ఇప్పుడు ఆ పిల్ల వెళ్ళి షీ గివ్స్ బ్యాక్, రైట్? సో ఇదంతా మేల్ గేజ్. సో ఆల్ ఆఫ్ దిస్ ఇస్ మేల్ గేజ్ ఇన్ ద సెన్స్ ఆ అమ్మాయి అట్లా యాక్చువల్లీ అంత స్ట్రాంగ్గా ఉండలేదేమో. సో షీ నీడ్స్ ప్రాపర్ కేర్ ఎక్సెట్రా 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 ఇస్ ద ఆర్గ్యుమెంట్, రైట్? ఓకే, అంటే ఇది ఒకటే ఆర్గ్యుమెంట్ కాదు, బట్ ఓవరాల్ ఫ్రమ్ ఎ లార్జర్ పిక్చర్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, సో ఐ యాడ్ వన్ మోర్ పాయింట్. ట్వీట్ చదవలే కాబట్టి ఇంకో పాయింట్ యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మానభంగాన్ని డిపిక్ట్ చేస్తున్నప్పుడు సినిమాల్లో జనరల్ సినిమాలు ఎలా చూపిస్తారు, ఓన్లీ బేర్ ఫుట్ ఆఫ్ ద విక్టిమ్ ని చూపిస్తారు కదా. అసలు ఇక్కడ ఏం చూపియరు కదా, బేర్ ఫుట్ ఆఫ్ ద విక్టిమ్ చూపిస్తారు కదా. ఆమె ఈ పర్టికులర్ ట్వీట్ లో అది ఉంది, నేను అనుకున్నా ఈ సినిమాలో చూపించలే కదా అని. చూపిలేదు కదా. ఐ థాట్ ఫర్ అ సెకండ్ వేర్ ఆ అమ్మాయి బట్టలు మార్చుకుంటున్నప్పుడు షాట్ ఉంటది. ఏం షాట్? థింక్ అబౌట్ ఇట్. ఉంటది రియాక్షన్ షాట్ ఉంటది. రియాక్షన్ షాట్ కాదు, అమ్మాయి పైన కూడా షాట్ ఉంటది. దెన్ దేర్ ఇస్ ఎ రియాక్షన్ షాట్ ఆఫ్ ద అదర్ గై అమ్మాయిని చూస్తున్నప్పుడు. సో దీన్ని ఆమె మేల్ గేజ్ లాగా పరిగణిస్తుందేమో. ఐ డోంట్ నో, ఐమ్ జస్ట్ యాడింగ్ ఎ పాయింట్ హియర్. పాయింట్ అది కదా. అది సో క్లియర్లీ ఎక్కడ సినిమాలో వీడు కరెక్ట్ అని ఎక్కడ చెప్పలే. లైక్ ఎవరైతే ఆ ముగ్గురు రాబర్స్ ఉంటారో ముగ్గురిని కంప్లీట్ క్లియర్ బ్లాక్ క్యారెక్టర్స్ వాళ్ళు, రైట్? రైట్. అండ్ నీకు కోపం ఎందుకు వస్తుంది, నువ్వు సినిమా చూసి వచ్చిన తర్వాత నీకు కొంచెం ఆవేశం ఎందుకు వస్తుంది అంటే, వాడు నీకు చూపించిన షాట్, ఆ చూపించిన రియాక్షన్ షాట్ వల్లే వస్తుంది. ఆ రియాక్షన్ షాట్ కాకుండా ఎవరైతే ఆ నలసీను, తెలుగులో నలసీను వాడి పేరు, ద గాయ్ విత్ ద ఇయర్, షార్ట్ గై,
వాడు అట్లా మాట్లాడతాడు కదా, వాడు అట్లా మాట్లాడినందుకే. అండ్ ఇఫ్ యు సీ వాడు అట్లా మాట్లాడిన తర్వాత ఎప్పుడైతే వాడు విజయ్ సేతుపతితో మళ్ళీ ఒక కాన్వర్సేషన్ అవుతుంది, వాడు ఇంటికి వచ్చి రాబరీ రీక్రియేట్ చేసినప్పుడు, దట్ ఈస్ వేర్ యూ సీ హౌ ఈస్ ఎక్సర్సైజింగ్ హిస్ పవర్, రైట్? నువ్వు ఇప్పుడు ఇదంతా మెయిల్ గేజ్ కాకపోతే ఎట్లా? లైక్ వాడు నీ కోపం రావాలంటే వాడి దరిద్రాన్ని చూపించాలి కదా నువ్వు. అదే అదే ఐ డోంట్ నో, లైక్ సి మై పాయింట్, నాకు వాళ్ళ పాయింట్ ఏమనిపిస్తుంది అంటే ఎక్కడ విక్టిమ్ విక్టిమ్లో ఏం జరుగుతుందని ఎక్కడ చూపించలేదేమో అని అనిపిస్తుంది. ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటి అనేది అని వాళ్ళ పాయింట్. సో మేబీ దిస్ ఇస్ నాట్ అ రియలిస్టిక్ డిపిక్షన్ ఆఫ్ దాట్ సినారియో, బట్ ఏంటి అంటే ఇట్స్ స్టిల్ విక్టిమ్ ఒకటే కాదు, విక్టిమ్ ఒకటే కాదు, ఐ డోంట్ నో, లైక్ విక్టిమ్ ఒక్కటే నాకు థాట్లో వస్తుంది, అంటే విక్టిమ్ ఒకటే ఉంది లైక్ లిటరలీ, ఇంకెవరు లేరు. సో మమతా మోహన్ దాస్ ఉంది కాబట్టి షీ డజంట్ డూ ఎనీథింగ్. సో ప్రాబ్లీ ఆమె రోల్ కొంచెం ఎక్స్పాండ్ చేసి ఉంటే ఏమైనా ఉండేదేమో, బట్ మమతా మోహన్ దాస్ ఎందుకుందో తెలియదు సినిమాలో. నాకు ఐ డోంట్ నో, లైక్ ఏమో ఎడిటింగ్ లో చాలా వెళ్ళిపోయినట్టు అనిపించింది, బికాజ్ ద రివీల్ నుంచి పోలీస్ హెల్ప్ చేయడం నుంచి నెక్స్ట్ కట్ టు అనురాగ్ కశ్యప్, ఇట్ వాస్ వెరీ క్విక్, లైక్ స్టోరీ వెళ్ళడం కూడా. సో మేబీ యునో ఇట్స్ అ కాంప్లెక్స్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్, పెట్టినప్పుడు క్యారెక్టర్స్ వెళ్ళిపోతుండొచ్చు. అర్థమైందా? షూట్ ఈవెన్ నేను వచ్చాక కూడా నేను ఒక 2 days ఆలోచించుండే నాకు ఎక్కడ అయితే. అండ్ ఆ పర్టికులర్ థ్రెడ్ పంపించిన తర్వాత ఇంట్రెస్ట్ ఉండే చదువు కానీ. సో ఆడియన్సెస్ కూడా మేబీ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఐల్ డ్రాప్ ద లింక్ హియర్. ఏంటి అంటే ఇంకో పాయింట్ ఏంటి అంటే, అగైన్ దిస్ ఈస్ ఇంపాసిబుల్ టు డూ, వేర్ a male director can never get into the shoes of a female character, victim, whatever, and do the greatest sensitive job according to your moral compass and make a film especially for your liking, so that you would like it and rest of the audience may or may not like it. That is never going to happen. And oka male gaze anedi, male perspective enta goppaga a male director Shekhar Kamlane aina, a male director మోహన్ కృష్ణ ఇంద్రగంటి అయినా, ఎంత మంచి వాళ్ళు ఆయన మణిరత్నమే అయినా, ఇట్ ఈస్ ఆల్వేస్ ఆయన పర్స్పెక్టివ్లో కదా, దట్ హీఈస్ థింకింగ్ దట్ పర్టికులర్ క్యారెక్టర్ ఇలా ఉంటుంది నా సినిమాలో. సో అది ఆ లెన్స్ వచ్చేస్తుంది. హీ కెనాట్ హ్యావ్ ద లెన్స్ ఆఫ్ అ ఫీమేల్ డైరెక్టర్. అండ్ ఇంకోటి ఏంటి అంటే, షీ ఆల్సో ద పర్టికులర్ థింగ్, అందులో ఆర్గ్యుమెంట్ ఇంకోటి ఏంటి అంటే, ఫీమేల్ డైరెక్టర్స్ ఇలాంటి విషయాలు అంటే ఫీమేల్స్ యూజువలీ ఫేస్ అ లాట్ ఆఫ్ they most of the females generally carry a lot of trauma. సో అలాంటి ట్రామాని క్యారీ చేస్తున్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్గా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండి ఇలాంటి సినిమాలు తీస్తే ఆ ట్రామాని గుర్తు చేసుకోవడమే చాలా కష్టం. కాబట్టి దే డోంట్ ఎండ్ అప్ మేకింగ్ ఆర్ టిటిలేటింగ్ కంటెంట్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ ట్రై టు డిపిక్ట్ ఇన్ అ మోర్ సెన్సిటివ్ వే అనేది ఆర్గ్యుమెంట్ అలా ఎండ్ అవుతుంది. బికాస్ దే ఆల్రెడీ నా పాయింట్ ఒకటే, వాట్ ఎవర్ ఆ పిల్లకి ఏదైతే సినిమా జరుగుతుందో అది తప్పు. వాడు తప్పులానే చూపించాడు. ఓకే, వాడు దాన్ని ఎక్కడ షుగర్ కోట్ చేయలేదు. మర్డర్, వాట్ ఎవర్ పీపుల్ డూ, అసాల్ట్, ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్ వర్డ్, సో ఐఎమ్ నాట్ యూజింగ్ దట్ వర్డ్. సో మర్డర్ కానీ, ఆడవాళ్ళతో జరిగేవి కానీ, అసాల్ట్ కానీ, ఈవ్ టీజింగ్ కానీ, ఇవన్నీ తప్పే. మన పూరి జగన్నాథ్ సినిమాలో ఈవ్ టీజింగ్ చాలా కామన్, లైక్ చాలా ఇట్ ఈస్ హీరోస్ రైట్ అన్నట్టు చూపిస్తారు. ఇడియట్ ఇస్ అ ఎగ్జాంపుల్. ఆయన మానభంగానే కామెడీ చేస్తాడు, వేరే లైట్ తీసుకో. యా, సో ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇవి తప్పని చూపించడం, ఎవడని చూపించచ్చు తప్పని. మనిషి ఫస్ట్ ఇట్ ఈస్ విత్ మ్యాన్ ఓన్లీ, రైట్? లైక్ మనిషి అంటే హ్యూమన్ బీయింగ్ మనం బతుకుతున్న కరెంట్ సొసైటీలో మర్డర్ తప్పు. నువ్వు మర్డర్ చేసే రైట్ నీకు లేదు, ఓన్లీ పోలీసులకు ఉంది. అది కూడా ఎప్పుడు క్యాపిటల్ పనిష్మెంట్ సుప్రీంకోర్టు ఇస్తే, రైట్? ఇంకెవరికి లేదు. ఆర్ ఎన్కౌంటర్ చేయాల్సిన పరిస్థితి వస్తే తప్పితే ఇంకెవరికి లేదు. మర్డర్ ఆబ్జెక్టివ్లీ తప్పు. అట్లయితే అమ్మాయిలతో వాట్ ఎవర్ దట్ వర్డ్ తప్పదు, అంతే. అది మేల్ చేస్తేది, ఫీమేల్ చేస్తేది. పాయింట్ ఏంటి అంటే, దేర్ ఆర్ సమ్ ఆబ్జెక్టివ్ ట్రూత్స్ కదా. ఇది తప్పు, ఇది కరెక్ట్ అని మనం చెప్పలేకపోతుంటే, ఇది కరెక్ట్, నువ్వు చెప్తుంది కరెక్టే, కానీ నువ్వు ఫీమేల్ పర్స్పెక్టివ్లో చెప్పాలంటే చెప్పే పాయింట్ కరెక్టే ఫస్ట్, తప్ప ఇది చేయడం తప్పు అని చెప్తున్నాడు వాడు, అది కరెక్టే కదా. దానికి మేల్ గేజ్, ఫీమేల్ గేజ్, ఇన్ని లేయర్లు ఎందుకు వస్తున్నాయి? రోడ్డు మీదకి వెళ్తుంటే నువ్వు ఇఫ్ యూఆర్ గోయింగ్ డ్రంక్ అని ఎవడన్నా గుద్దేస్తావు అనుకో, తప్పే అది.
బీయింగ్ డ్రంక్ ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ ఫర్ డూయింగ్ అన్ యాక్సిడెంట్. వాట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ పూణే ఇస్ అడ్వర్సిటీ. అవ్వకూడదు అట్లా. తాగున్నాడు కాబట్టి గుర్తిస్తాడంటే ఎందుకు నడిపేవు కారు? నడపకూడదు కారు. యా కొన్ని నిజాలు ఉంటాయి కదా, మనం బతికే దాంట్లో అన్ని రిలేటివ్ ఉండవు కదా, అన్ని మేల్ గేస్ ఫీమేల్ గేస్ వేరే గేస్ నుంచి ఉండవు కదా. ఇంకొకటి ఏంటి అంటే పృథ్వీ అన్నాడు ఇందాక, లైక్ పృథ్వీ శాండీ ఇద్దరు ఎవరో అన్నారు, లైక్ విమెన్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్, లైక్ రీలివ్ అవ్వకుండా దాన్ని సినిమాలో తీయడం కష్టం అనుకుంటాం. ఓకే, ఇప్పుడు అబ్బాయిలు తీస్తే మేల్ గేజ్ అంటున్నాం. సో హూ విల్ టాక్ అబౌట్ దిస్ ఇష్యూస్? అట్లీస్ట్ గార్గి తర్వాత కానీ లైక్ చిత్తా వాజ్ అ వెరీ రియలిస్టిక్ మూవీ. నాకు పర్సనలీ నేను చాలా కనెక్ట్ అయ్యా చిత్తాకి. అండ్ ఈ మూవీ కానీ ఓకే, దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ కమర్షియల్ మూవీ. ఆయన సినిమా టేకింగ్ చూపించుకున్నాడు, స్క్రీన్ ప్లే చూపించుకున్నాడు, మొత్తం నేను ఇది చేయగలనని చూపించుకున్నాడు విత్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. బట్ స్టోరీ చెప్పాడు, దిస్ ఈస్ హ్యాపెనింగ్, దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, పిల్లలతో అవుతున్నాయి, పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా అవుతుంది అని అట్లీస్ట్ వీఆర్ నౌ టాకింగ్ కదా. ఐ థింక్ దట్ ఈస్ ఎనఫ్. ఇప్పుడు విమెన్ ఆర్ నాట్ కమింగ్ అవుట్ అండ్ డూయింగ్ ఇట్ అంటే ఇట్స్ ఓకే, లెట్ మెన్ డూ అంటిల్ విమెన్ ఫీల్ ఓకే టు కమ్ అవుట్ అండ్ డూ ఇట్. ఎగ్జాక్ట్లీ రైట్. నీ పాయింట్ ఏముండాలి అంటే ఈ సినిమా తీయకూడదని ఉండద్దు. నీ పాయింట్ ఏముండాలంటే వీ షుడ్ ఎంకరేజ్ మోర్ విమెన్ టు మేక్ మూవీస్, మోర్ విమెన్ క్రూ మెంబర్స్. అది ఫండమెంటల్ పాయింట్. అక్కడి నుంచి నువ్వు ఏదో తీసిన సినిమాని క్రిటిసైజ్ చేయడం కన్నా ఫీమేల్ వాళ్ళు ఎక్కువ మంది వర్క్ ఫోర్స్ లో ఉండాలి, అప్పుడు వాళ్ళ సైడ్ నుంచి కూడా స్టోరీస్ వస్తాయి అన్నది ఉండాలి. తప్పితే ఈ స్టోరీ నేను క్రిటిసైజ్ చేయడానికి ఇట్ డజంట్ మేక్ సెన్స్ బ్రో. లైక్ అంటే నువ్వు ఏ ఎక్స్టెంట్ వరకు తీసుకెళ్తావు ఆర్గ్యుమెంట్ ని అంటే ఇప్పుడు ఇట్ బికమ్స్ లైక్ ఎ నెట్ఫ్లిక్స్ షో, ఒక కిచ్డీ అవుతుంది అది, బికాస్ యూర్ ట్రైంగ్ టు ఇంజెక్ట్ ఎవ్రీ అదర్ పర్స్పెక్టివ్. ఎగ్జాక్ట్లీ. అండ్ నేను ఇంకా చెప్దాం అనుకుంటే, సో వన్ థింగ్ ఐ వాంటెడ్ టు అడ్రస్, చిత్తా అని వస్తుంది కాబట్టి, సో వీ వాంటెడ్లీ డిడ్ నాట్ డూ ఎ పాడ్కాస్ట్ ఆన్ చిత్తా ఆర్ చిన్న. సో ఎందుకు అంటే దట్ ఈస్ నాట్ అవర్ స్టోరీ టు టాక్ అబౌట్. లైక్ మేము వచ్చి వీ డోంట్ వాంట్ టు మ్యాన్స్ ప్లేన్, ఐఎమ్ యూజింగ్ దట్. అంటే మేము వచ్చి వీ డిడ్ నాట్ వాంట్ టు మ్యాన్స్ ప్లేన్. సో వీ వాంటెడ్ టు గెట్ ఎ డైరెక్టర్ ఆర్ సిద్ధార్థ్, వాళ్ళిద్దరిలో ఎవరైనా, బికాస్ దే మేడ్ ద మూవీ. సో వాళ్ళు ఆ సినిమా ఎందుకు తీశారు అని వాళ్ళు మాట్లాడచ్చు, మేము మాట్లాడకూడదు. అండ్ వీ వాంటెడ్ ఫీమేల్స్ టు కమ్, బట్ మాకు ఫీమేల్స్ని అడిగే ధైర్యం సరిపోలేదు, బికాస్ వాళ్ళని ఎక్కడో ట్రిగర్ చేసినట్టు అవుతుందేమో అని చెప్పి ధైర్యం సరిపోలేదు. ఈవెన్ దో మా డిస్కౌంట్లో చెప్పారు కూడా, చెయ్యండి భయ్యా మీరు చెయ్యండి అని చెప్పినా మేము చేయలేదు యాక్చువల్లీ. ఎందుకు అంటే ఇదే రీజన్, ఇప్పుడు వాళ్ళ అవతల మనిషిని కెలికి అది వీ డి నాట్ వాంట్ టు టేక్ దట్. మేబీ అది చేసి ఉండొచ్చు. పృథ్వీ అప్పుడు గార్గికి అడిగుండే అనమాట 2 years బ్యాక్, నాకు గుర్తుంది. బట్ ఐ వాజ్ నాట్ రెడీ, లైక్ నాకు తెలుసు అట్లీస్ట్ దెన్ 2 years బ్యాక్ అంటే ఐ వాజ్ 24 or something. ఐ వాజ్ నాట్ రెడీ టు టాక్ అబౌట్ దిస్ ఇష్యూ. బట్ నౌ ఐఎమ్ లైక్, నేను ఇప్పుడు ఐఎమ్ more comfortable. I felt like I have to talk about. I know this happens. It has happened. I know people in my life who face this. So నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు అన్న స్టేజ్కి వచ్చా అనమాట నేను ఇప్పుడు. సో దాట్ ఈస్ వై నేను మహారాజాకి నేను పృథ్వీకి రీచ్ అవుట్ అయింది. అందుకే చిత్తా చూసినప్పుడు కూడా అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని, బట్ నేను నా ఇంటర్వ్యూ ప్రాసెస్ వాటిల్లో ఉండి నేను కొంచెం అక్కడ ఉండే అనమాట. సో యా, ఇట్ కంప్లీట్లీ ఇవి చిత్తా అండ్ మహారాజా ఒక సేమ్ సెన్సిటివ్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాయి కానీ రెండు డిఫరెంట్ డైరెక్షన్స్. చిత్తా మేడ్ ఇట్ tried to make it into this realistic thing. What happens in that girl's head అన్నది చూపించడానికి ట్రై చేశారు. దెర్ విల్ బి కన్ఫ్యూజన్, ఏం జరుగుతుందో తెలీదు, ఇది తప్పా రైటా తెలీదు, బికాస్ దెర్ ఇస్ నో ఎడ్యుకేషన్ అరౌండ్ ఇట్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ కానీ మహారాజాలో చూపించినప్పుడు అమ్మాయి చాలా ధైర్యంగా వచ్చి మాట్లాడడం, తిట్టడం, ఇవన్నీ చేస్తుంది. This is not realistic. This is not what happens. I don't think this is what happens. Again, నేను అమ్మాయి అయినా సరే I have to be very cautious about what I say. ఇది అవ్వదు అని నేను చెప్పలేను, because different women, different perspective, like different గా ఎదుగుతారు కాబట్టి. Maybe there are some women who are that
అంత బ్రేవ్ ఉండొచ్చేమో గానీ, ఫర్ అ రెబెల్ ఐ వాజ్ సిన్స్ చైల్డ్‌హుడ్ ఐ వాజంట్ థాట్ బ్రేవ్. సో ఇట్ టుక్ మీ సమ్ టైమ్. పాయింట్ హ్మ్. I don't think, there are two things to it. One is handling trauma, one is giving back to the guy. అంటే గివింగ్ బ్యాక్ టు ద గాయ్ ఎందుకు అంటే వాడిది పై చేయి అవ్వకూడదు అని అంతే. ఆ అమ్మాయి ట్రామా హ్యాండిల్ చేసేది ఇది 2 సెపరేట్ థింగ్స్ ఏమో అనిపిస్తది నాకు. యాహ్! నో దట్ ఈస్ వాట్ ఈస్ అడ్రెస్డ్ ఇన్ గార్గి కదా. గార్గిలో ఏం జరుగుతుంది, గార్గి క్లైమాక్స్ ఏం జరుగుతుంది, ఆమె ఎందుకు భయపడుతుంది, లిటరల్లీ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చిన ఎందుకు భయపడింది ఆమె. సో ట్రామా అనేది ఆమెకి ఏ లెవెల్లో ఉండిపోయింది అంటే చిత్తాలు కూడా ఉంటుంది లిటరల్లీ. ఎనీ మ్యాన్ హూ ఇస్ అప్రోచింగ్ హర్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, ఆమె ఇట్ ఈస్ ట్రిగరింగ్ దట్ ఇన్సిడెంట్ ఇన్ హర్ హెడ్. సో అందుకే చిత్తాలు గార్గిలో ఓన్లీ ఆ పాయింట్ మాత్రమే చూపిస్తారు. గార్గిలో ఇట్ ఈస్ నాట్ ఆన్సర్డ్, చిత్తాలో ఇట్ ఈస్ ఆన్సర్డ్, వేర్ అతన్ని వెళ్ళి ఆమె మళ్ళీ హగ్ చేసుకుంటుంది ఆ పాప హాస్పిటల్లో. ఇట్స్ అ గ్రేట్ సీన్. సో ఇక్కడ ఐ థింక్ షీ గోస్ ద నెక్స్ట్ స్టెప్. సో దెర్ ఇస్ నో గివింగ్ బ్యాక్, దెర్ ఇస్ అట్లీస్ట్ పే ఆఫ్. నౌ హియర్ ఇట్ ఈస్ గివింగ్ బ్యాక్ టైమ్. If you want to take 3 films and కానీ compare it, ఇట్ వోంట్ Maharajalo, హ్యాపెన్ దట్ so క్విక్లీ. yeah, you continue your point. అవ్వదు. You're saying Correct. yeah. Yeah, ఇట్ టేక్స్ I agree. ఇయర్స్ బేసిక్‌గా. అండ్ ఇప్పుడు మనము చిన్మయి శ్రీపద ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఎక్కడన్నా చూసినప్పుడు ఐ సీ ఎ లాట్ ఆఫ్ పీపుల్ కామెంట్స్‌లో గానీ, అది ఇగ చిన్మయి పర్స్పెక్టివ్ అంటే తీసేస్తారింకా. ఇక ఫెమినిజం అని చెప్పి ఒక ట్యాగ్ పెట్టేసి తీసేస్తారు. బట్ బేసిక్‌గా నేను చూస్తే ఐ సీ హర్ ట్రామా. షీ ఈస్ టాకింగ్ త్రూ ట్రామా ఇండ్యూస్డ్ థింగ్స్. లైక్ ఆమెకి బేసిక్‌గా ట్రామా ఉంది అండ్ ఎవ్రీథింగ్ షీ పుట్స్ ఫార్వర్డ్ ఈస్ ఇన్ థాట్ పర్స్పెక్టివ్ అని నాకనిపించింది. నాకేమనిపిస్తది తెలుసా? I have quite a lot of discussions around this. She's fighting for only one cause, bro, and she wants to fight for that cause. Okay, నువ్వు వచ్చి లైక్ ఆ అమ్మాయి ఫీమేల్స్కి అన్యాయం జరుగుతుందని చెప్పడం, ఆ అమ్మాయి షీ టుక్ దట్ రెస్పాన్సిబిలిటీ అపాన్ హర్ సెల్ఫ్. ఓకే, అండ్ అది తీసుకుంది అండ్ షీఈస్ ఫైటింగ్ దట్ బ్యాటిల్. వెన్ పీపుల్ ఎప్పుడు నాకు పిచ్చిగా అనిపిస్తారంటే వై షీ నాట్ టాకింగ్ అబౌట్ మేల్ అబ్యూసెస్ అన్నప్పుడు, భయ్యా ఆమె ఆ ఇష్యూ గురించి మాట్లాడదు భయ్యా. ఆమె మాట్లాడుతుంది ఒకటే ఇష్యూ గురించి. షీ హ్యాస్ వన్ స్పెసిఫిక్ థింగ్ టు టాక్ అబౌట్ అండ్ షీ ఓన్లీ టాక్స్ అబౌట్ దాట్. ఆ అమ్మాయి ఎక్కడ నేను సర్వాంతర్యామి, నేను అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నా ఎక్కడ చెప్పలేదు ఆమె. నువ్వు అనేసుకున్నావు నీ బ్రెయిన్లో నేను నా గురించి కూడా మాట్లాడాలని. ప్రాబ్లం ఆ అమ్మాయిలో లేదు, నీలో ఉంది, నీ పర్స్పెక్టివ్లో ఉంది. ఆ అమ్మాయి ఆమెకు తెలిసింది నేను ఇది మాట్లాడాలనుకుందే మాట్లాడుతుంది, మిగతా ప్రతి దాని మీద మాట్లాడుతుందా? షీఈస్ డూయింగ్ దాట్, దెన్ యూ హ్యావ్ టు ప్రాబ్లీ క్వశ్చన్. బట్ ఎప్పుడు పెట్టినా యూ షుడ్ కీప్ క్యాన్సిలింగ్ హర్. ఎట్ సమ్ పాయింట్ యు ఆర్ లైక్, సో నేను ఇది ఎందుకు అంత పర్సనల్గా చెప్తున్నా అంటే, I don't know if Pruthvi saw, but there is one reel where Rahul Ravindran talks about marriage. And దాని కింద ఒక కామెంట్ ఉంటుంది, బట్ he married the wrong girl అని. బ్రో నీకు ఏం తెలుసు బ్రో అసలు? లైక్ వాట్ డూ యూ నో? లైక్ యూ డోంట్ నో హర్ పర్సనలీ, యూ డోంట్ నో. లైక్ నీకు ఆ అమ్మాయి వాయిస్ తప్ప నీకు ఏం తెలియదు ఆ అమ్మాయి గురించి. నువ్వు కూర్చొని జడ్జ్మెంట్స్ పాస్ చేస్తున్నావు. అండ్ షీఈస్ లైక్ ప్రాబ్లీ నెట్వర్త్ ఒక 100 times ఎక్కువ ఉంటుంది, అండ్ ఆమె బ్రాండ్ 100 times ఎక్కువ ఉంటుంది, ఆమె యాక్సెస్ 100 times ఎక్కువ ఉంటుంది. నువ్వేమనుకుంటున్నావు అసలు నీ గురించి? సరే ఓకే, ఇవన్నీ నెట్వర్త్ బొంగు భోషం అన్నీ పక్కన పెడితే అసలు నీకు ఏం మోరల్ రైట్ ఉందని చెప్పి మాట్లాడుతున్నావు? అసలు నువ్వెక్కడ జడ్జ్ అయ్యో ఆ ఈక్వేషన్లో, వాళ్ళిద్దరు ఈక్వేషన్లో నువ్వెక్కడ జడ్జ్ అయ్యో? నువ్వెవడు అసలు? ఈ క్వశ్చన్స్ ఎవరిని వాడు అడుక్కుంటూ ఉండాలన్నమాట. నువ్వు అన్నావు చూడు, ఐ బిన్ థింకింగ్ అబౌట్ ఇట్. లైక్ ఓకే, లైక్ ఎవరి డ్రైవ్ వాళ్ళది డిఫరెంట్ ఉంటుంది బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్సెస్. సో నేను ఒక దగ్గరికి వెళ్ళి ఒక ఫుడ్ ట్రై చేశాను అనుకుందాం. బేసిక్గా శాండీ చెప్పిందే నేను ఇంకొక మెటఫారికల్గా చెప్తా. నేను ఎక్కడికో వెళ్ళి ఫస్ట్ టైం ఒక బిర్యానీ ట్రై చేశా. నేను మన ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చి నేను ఈ బిర్యానీ ట్రై చేశా, నేను చేస్తా అని చెప్పి లైక్ నేను చెప్తున్నాను అనుకో, బిర్యానీ తిందాం, ఇది చేద్దాం, అది చేద్దాం అని. ఎందుకు నువ్వు బిర్యానీ గురించే మాట్లాడుతున్నావు? పులావ్ గురించి మాట్లాడు కదా అన్నట్టే అది ఇంకా బేసిక్గా. పులావ్ ఉంది కానీ ఐ ఎక్స్పీరియన్స్ దిస్ బిర్యానీ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ అబౌట్ దిస్. నాకు తెలియదు పులావ్ గురించి. సో బేసిక్గా అదే శాండీ చెప్పేది కూడా. ఇప్పుడు ఒక రైటర్ వచ్చి ఈ ఫీమేల్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాడు అంటే
he's seen someone in his life who went through it, or that is personally personal for him. ఎవరు చెప్పే స్టోరీ దట్ ఈస్ పర్సనల్ టు దెమ్. సో నువ్వు వచ్చి ఈ స్టోరీ గురించి ఎందుకు చెప్పట్లేదు అంటే నాకు తెలియదు, అది దాని గురించి నాకు తెలియదు, ఆర్ దట్స్ నాట్ వాట్స్ డ్రైవింగ్ మీ. సో యా రైట్. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు మూవీ. ఇది నడుస్తుంది. యా సో అనురాగ్ కశ్యప్ క్యారెక్టర్ గురించి మాట్లాడదాం. యా ఓకే, యాక్చువల్లీ కామెంట్స్ చూడొచ్చేమో, చాలా వచ్చాయి. అదే కామెంట్ ఇప్పుడే ఓపెన్ చేసిన, చూస్తున్నా ఉన్నాయి, మనల్ని మాడుతున్నారు. పోలీస్ క్రిమినల్ సేతుపతి నాట్ శశి, నేను ఇంటర్వెల్ కి విజయస్ వాస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ రాబర్ గ్యాంగ్ అనుకుంటా. సి దట్ ఈస్ వాట్ హి ట్రై టు ప్లే ఇట్. నో నైస్. హౌ వాడు అనుకున్నాడు, వాడికి అనిపించింది, డౌట్ వచ్చింది, అలా మొదలుగా కొట్లాడి వచ్చి చంపేశాడని. వాడికి తెలియదు అసలు ఈ యాంగిల్ ఉంది, ఆ అమ్మాయి యాంగిల్ ఉందని అనిపించలేదు వాడికి. ఓకే ఓకే. బట్ యా, కానీ ఎక్కడికక్కడ డౌట్ వస్తూనే ఉంటుంది, చెత్త బుట్ట కోసం ఇంత ఫైట్ చేస్తున్నాడా. నాకు అర్థం కాదు ఏంటంటే ఎందుకు ఇంత పడుతున్నాడు, ఎందుకు ఇంత హ్యూమిలియేషన్ పడుతున్నాడు పోలీస్ స్టేషన్లో కూర్చొని చెత్త బుట్ట కోసం అన్నది నాకు అర్థం కాలేదన్నమాట. అది ద యూజ్ మీ మెటఫోర్ వాజ్ లైక్, అది 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 కొట్టినప్పుడు నాకు ఓకే క్రేజీ షిట్ బ్రో అనుకోండి. when the ఏంటి యూజ్ మీ మెటఫోర్? use me metaphor hit me. సో ఇది నా రీడింగ్. చెత్తబుట్టకు పేరు లక్ష్మి అని పెడతాడు, పైన యూజ్ మీ అని రాసుంటది. చెత్తబుట్ట అని 20-30 సార్లు విదేశీ మహారాజా అని ఆయన వింటాడు. అన్న ప్రతిసారి ఇలా ఇలా అంటాడు. ఇట్ ఈస్ అ మెటఫోర్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ ఇట్స్ అ మెటఫోర్ ఫర్ హిస్ డాటర్ who gets used without any consent by two perpetrators per se. And of course there is this again argument kada, అమ్మాయిలని మనం పూజిస్తాం, దేవతలా చూస్తాం, but still we or men or like the world tends to misuse them also అనేది తీసుకెళ్తాడు అని అనిపించింది నాకు. సో చెత్తబుట్ట మెటఫర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వాడు అలానే మెయింటైన్ చేశాడు. లైక్ ఫస్ట్ అనురాగ్ కశ్యప్ ఇంట్లో ఉంటది, బేసిక్గా అది చెత్త కుప్ప, దాన్ని ఇతని ఇంటికి తీసుకొచ్చి పూజ చేస్తాడు లిటరలీ. ఎస్, అర్థమైందా? అగైన్ యూ కెన్ కీప్ డ్రాయింగ్ దిస్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు యాక్సిడెంట్ లో వాడి వైఫ్, వాడి కూతురు, అనురాగ్ కశ్యప్ వాళ్ళ వైఫ్ చనిపోతారు, కానీ ఈమె మిగులుతుంది, ఈమె బతుకుతుంది, అనురాగ్ కశ్యప్ డాటర్ బతుకుతుంది ఆ చెత్తబుట్ట వల్ల. దాన్ని మళ్ళీ అంత కోల్పోయినోడు, వాడి తప్పు ఏముండదు, అంత కోల్పోయినోడు ఇంటికి తెచ్చి పెట్టుకుంటాడు, కూతురులా చూసుకుంటాడు. చివరికి అంటాడు నా కూతురు అంటాడు, నీ కూతురు నా కూతురు అంటాడు, నా కూతురు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంటికి తెచ్చి పెట్టుకున్నాడు చెత్తబుట్టని పూజిస్తూ ఉంటాడు. అండ్ అగైన్ ఇంతకుముందు అన్నట్టు అతను ఎందుకు తక్కువగా మాట్లాడడం ఎందుకు మానేస్తాడు అంటే, అనుకోకుండా అనవసరంగా యూజువల్లీ స్మాల్ టాక్ చేస్తే బాగుంటుంది, బిజినెస్కి మంచిది అనే ఉద్దేశంతో పనిచేస్తున్న ఒకనికి అనుకోకుండా వాడి లైఫ్లో కూడా ఎంటర్ అవుతాడు some random day, and that changes his life entirely. Watch the film from Maharaja's point of view. వాడు అన్ని కోల్పోతూనే వచ్చిండు, రాజు కానీ కోల్పోతూనే వచ్చిండు. వాడికి ఎప్పుడు ఏది గెలిచింది లేదు, వాడి జీవితం ఎప్పుడు గ్లూమీనే ఉంది, గ్లూమీ అవుతూ వచ్చింది. వాడి లైఫ్లో ఉన్న ఓన్లీ లైట్ ఆ అమ్మాయి వాడి కూతురు కూడా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటి లైక్ ఇట్స్ వెరీ సాడ్ స్టోరీ ఆయన కథ. సో అందుకే మాట్లాడడం మానేస్తాడు, అంటే మాట్లాడడం తగ్గిస్తాడు, మానేడు చాలా వరకు తగ్గిస్తాడు, చాలా వరకు తగ్గిస్తాడు. అండ్ అమ్మాయి చెప్పింది ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటాడు. ఆల్ దట్ అసైడ్ యూజ్ మీ పర్స్పెక్టివ్ అయితే నాకు యూజ్ మీ అని నాకు అది అందుకే అనిపించింది. ఇది ఎందుకు ఎప్పుడు కొట్టింది తెలుసా, సెకండ్ హాఫ్ లో మళ్ళీ నరేట్ చేయండి అని చెప్పేసి కథ మొత్తం నీళ్ళు తాగేసి మొదలు పెడతాడు. ఆయన ఎందుకు నీళ్ళు అవుతాడు, దుఃఖం ఆపుకోవడానికి. నీకు దుఃఖం వస్తుందంటే నువ్వు నీళ్ళు అవుతావు ఇన్ జనరల్.
దట్స్ వై ఇట్ ఇన్స్ అ లాట్ ఆఫ్ వాటర్ బిఫోర్ హీ స్టార్ట్స్ నరేటింగ్ ద సేమ్ స్టోరీ. కానీ మూడోసారో నాలుగోసారో అది చెప్తున్నప్పుడు సెకండ్ హాఫ్లో కొంచెమే తాగుతాడు, ఎక్కువ తాగడు, దుఃఖం వస్తూ ఉంటుంది ఆయనకి. అండ్ దెన్ ఇట్ కీప్స్ కటింగ్ టు ద యాక్చువల్ ఈవెంట్ దట్ హ్యాపెండ్, ఏం జరిగింది అని మనకి చూపిస్తూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ మూడోసారి అయినప్పుడు ఏంటి చెద్దగుట్ట అన్నప్పుడు యూజ్ మీ అని చెప్పలేడు. హీ స్టట్టరింగ్, ఆయనకు దుఃఖం వచ్చేస్తుంది ఆయనకి. ఇలా ఇలా అని కన్నీళ్ళతో అంటాడు చెత్తబుట్ట అని ఇట్లా చూపిస్తాడు. ఇట్స్ హిస్ డాటర్ దట్ ఈస్ లాస్ట్ దేర్, హీ లాస్ట్ హిస్ డాటర్. ఇంకొకటి ఆ కాన్వర్సేషన్ అవుతుంటది కదా పోలీస్‌కి, ఇన్ఫార్మర్‌కి, సేతుపతి ఇంట్లో. అక్కడ వాళ్ళ కాన్వర్సేషన్ కూడా చెత్తబుట్ట అనే రిఫర్ చేసుకుంటూ మాట్లాడతారు. అక్కడే అర్థమైపోద్ది. అంటే లైక్ త్రూ అవుట్ ద ఫిల్మ్ షీ ఈస్ బిన్ రిఫర్డ్ టు యాస్ దాట్ అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. అండ్ Yeah. అండ్ అగైన్ దట్ పాయింట్ అగైన్ నో రెస్పెక్ట్ ఉండదు. సో మహారాజాకి రెస్పెక్ట్ ఉండదు, చాకిరి అన్నీ చేస్తూ ఉంటాడు. ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ హౌ యూజువలీ పేట్రియార్కల్ సొసైటీలో ఉమెన్ ఆర్ హౌ ఉమెన్ ఆర్ ట్రీటెడ్ అనేది కూడా చూపిస్తూ ఉంటారు కదా. అక్కడ మళ్ళీ ఫీమేల్ కాప్స్ ఉంటారు, లైక్ కానిస్టేబుల్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఏమంటారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏం డైలాగ్స్ ఉండవు యాక్చువల్లీ. కానీ ఈ మెన్ ఎవరైతే కానిస్టేబుల్స్ అండ్ ఎస్పీస్ వీళ్ళందరూ ఉంటారో గో లైక్ క్యాజువల్గా, వెరీ క్యాజువల్ అబౌట్ ఇట్, దే డోంట్ ఈవెన్ కేర్. అండ్ మళ్ళీ పిలిపించి కొట్టి ఎందుకు వచ్చినారో రావద్దని చెప్పిన కదా అని చెప్పేసి ఇన్స్టిగేట్ చేస్తూ ఉంటారు. అగైన్ దట్ ఆల్సో ఈస్ వెరీ పేషెంట్, అంత గోల్ ఓరియంటెడ్గా పనిచేస్తున్నాడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, ఆ సీన్లో ఉంటుంది. బట్ దిస్ ఇస్ మై రీడింగ్. సో ఎక్స్టెండింగ్, నేను యూజ్ మీ ఆ డబ్బా గురించి మాట్లాడుతున్నా. సో ఫస్ట్ అది అనురాగ్ కశ్యప్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు మంచం కింద ఉంటుంది, దానికి ఏం పని ఉండదు ఇంట్లో. ఓకే, సేమ్ ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ మీరు అన్నట్టే అది ఆ అమ్మాయికే రిలేటెడ్. ఓకే, అమ్మాయి గురించి చెప్తుంది అది. చెత్తబుట్ట బేసిక్గా అమ్మాయి రెండు సేమ్ అని అనుకుందాం. బట్ ఆ అమ్మాయి ఆ చెత్తబుట్ట వీడి ఇంటికి వచ్చింది, అది ఏమవుతుంది, దేవత అవుతుంది, గాడెస్, లైక్ లిటరలీ గాడెస్, లక్ష్మి. అండ్ వాడు అమ్మాయిని అట్లా చూస్తాడు, ఆ అమ్మాయి ఏం చెప్తే అది చేస్తాడు. అండ్ ఆ అమ్మాయి అంటుంది కదా, నువ్వు ఎందుకు ఎప్పుడు మీ నాన్న తిరుగుతూ ఉంటావు అంటే, మన నాకు అట్లా చెప్పడమే ఇష్టం, ఈ వాంట్స్ ఇష్టము అని చెప్తుంది. సో దేవతలా చూస్తాడు. ఇప్పుడు అనురాగ్ కశ్యప్ ఇంట్లో ఉన్నప్పుడు వాడి కూతుర్ని చాలా మంచిగా చూసుకుంటాడు. అండ్ వాడు ఏవైతే రాంగ్ డీడ్స్ చేస్తాడో అవి ఏ ప్రిటెక్షన్ మీద చేస్తాడు, నా కూతురికి ఏమీ లోటు ఉండకూడదని చేస్తాడు. అక్కడ కూతురు పర్మిషన్ అడిగాడా ఎక్కడైనా? కూతురు ఏమనుకుంటుందని అడిగాడా? అడగలే కదా. వాడు డబ్బు కావాలి, వాడి మోటివేషన్ డబ్బే అక్కడ వరకు. కానీ డబ్బు కోసం వాడి మొరాలిటీని చంపేసుకున్నాడు. వాడికి మొరాలిటీ లేదు, వాడు చంపడానికి రెడీ. వాడితో వచ్చిన వాళ్ళలో ఉన్న లస్ట్ని తీర్చుకోవడానికి వాళ్ళు ఏం చేసినా వీడు నెగ్లెక్ట్ చేయడానికి రెడీ. వీటన్నిటికీ ఓకే వాడికి, బికాస్ హీ జస్ట్ వాంట్స్ టు కీప్ హిస్ డాటర్ హ్యాపీ, రైట్? అది తనకి తను చెప్పుకుంటున్న నిజమా? బేసిక్గా సాకు అంతే. సో ఇట్ ఈస్ లైక్ దట్ చెత్తపుట్ట. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మంచం కింద పడి ఉంటుంది చెత్తపుట్ట, అంతే. నువ్వేం వాళ్ళ నాన్న ఏం చెప్తే అది చేయాలి. బట్ వాళ్ళ నాన్న బ్రెయిన్లో ఏముంటుంది, నేను నా కూతురికి ప్రపంచంలో ఉన్నవన్నీ ప్రొవైడ్ చేసేస్తున్నాను, నాకన్నా మంచి వాటర్ ఇంకోటి ఉండకూడదు అనేది అతని ఐడియా. ఉండకూడదు కూడా, నేను ఏం అడిగితే నేను అది ఇచ్చే స్టేజ్లో ఉండగలగాలి అని. బట్ ఎట్ వాట్ కాస్ట్, రైట్? ఎట్ వాట్ కాస్ట్ వీడి సైడ్ చూపిస్తాడు. ఏంటి, మహారాజా సైడ్ అంటే విజయ్ సేతుపతి సైడ్. ఎట్ వాట్ కాస్ట్ అంటే వాడు అన్ని కోల్పోతాడు లైఫ్లో, బట్ హీ స్టిల్ చూసెస్ నాట్ టు క్రాస్ ద బార్డర్. అంటే వాడు ఎక్కడ కూడా ఆ అమ్మాయికి ఏది నచ్చితే అది చేస్తూ ఉంటాడు తప్పితే వాడి దగ్గర లేనిది ఏది చేయడు. వాడు నేను ఏదో తెచ్చి పెట్టాలి అని ఏం చేయడు. నేను ఆ అమ్మాయికి ఇవి వాల్యూస్, ఈ మోరల్స్ ఇవి నేర్పించుకుంటూ ఉంటాను, ఆ అమ్మాయి స్ట్రాంగ్ ఉమెన్ కింద అవుతూ ఉంటుంది. ఇదే నా అమ్మాయికి నేను ఇవ్వగలిగింది ఇదే. నేను వాట్ ఎవర్ ప్రపంచంలో ఉన్నవన్నీ జనాల్ని చంపేసి ఇవన్నీ చేసి నేను చేయలేను. సో నేను ఇచ్చేది ఇది, ఆ అమ్మాయికి నేను బలం ఇవ్వగలను. వాట్ ఎవర్ టిల్ వాట్ ఎక్స్టెంట్, షూస్ కొనుక్కురామంటే షూస్ కొనుక్కొస్తాను ఇంటికి. సో సపోర్ట్ చేస్తుంటాడు ఆ అమ్మాయిని, బట్ ఎక్కడి వరకు సపోర్ట్ చేయగలుగుతాడు అక్కడి వరకే. బట్ ప్రైమరీ ఏంటి, నేను నా అమ్మాయికి స్ట్రెంగ్త్ ఇస్తాను, బలం ఇస్తాను, వాల్యూస్ ఇస్తాను, మోరల్స్ ఇస్తాను సొసైటీలో బతకడానికి. అది మిస్సింగ్ ఉంటుంది వీడి దగ్గర, అనురాగ్ కశ్యప్ దగ్గర. సో ఇన్ ద గార్బ్ ఆఫ్ నేను బెస్ట్ ఫాదర్ అయ్యి ఉండాలి ప్రపంచంలో, వాడు మొరాలిటీ అనే దాన్ని చచ్చిపోతుంది వాడిలో మొరాలిటీ. నేను ఎవరినైనా చంపేయచ్చు, నేను ఎక్కడైనా డబ్బులు సంపాదించవచ్చు అని.
బట్ వీడిలో అలా ఉండదు. నేను ఎంతవరకు ఇవ్వగలుగుతానో అంతా ఇస్తాను. బట్ అవతల వాడిని బాధ పెట్టను. యాహ్! నాకు నా ఇదే స్పేస్‌లో ఉన్న అనిపించిందనమాట. అన్నిటిని ఇస్తాను. సో, నాకు అవును. కూడా అండ్ ఇదే వాడది అనిపించింది. ఎప్పుడు దాటుతాడు అంటే ఇంకా ఆహ్, నాకు ఓకే. లాస్ట్ పాయింట్. వాడు ఆ మొరాలిటీ నేను చంపానని ఎప్పుడు దాటుతాడు అంటే, ఇంకా బార్డర్ క్రాస్ అయిపోతది. అంటే వాడి చేతుల్లో లేదు అన్నప్పుడు దాటుతాడు వాడు. లైక్ చంపడానికి యాహ్! ఎప్పుడు వెళ్తాడు అంటే, ఇంకా వాడిని చంపడానికి వస్తున్నప్పుడు వెళ్తాడు. పర్ సే ఓకే. హి వాంట్స్ టు కిల్ ఫర్ ష్యూర్. అది కమర్షియల్ యాస్పెక్ట్, రివెంజ్ డ్రామా. వాడిని చంపాలని అనుకుంటాడు గానీ, వాడు ఆ బార్డర్ ఎప్పుడు దాటుతాడు అంటే, వాడికి ఇంకా అదే ఆ హద్దులేమి ఉండవు కాబట్టి దాటుతాడు. వాళ్ళు చేసిన యాక్ట్‌కి హద్దులేమి ఉండవు దాటుతాడు. విచ్ ఈస్ అగైన్ బ్యాడ్. దట్ ఈస్ అనదర్ డిస్కషన్. బట్ సినిమా కాబట్టి అది. యాహ్! ఇంకొకటి అనురాగ్ కశ్యప్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఎలా హుహు. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందనమాట. వాడు వెళ్తాడు. ఇవి రాబరీస్ చేస్తుంటాడు. మర్డర్స్ చేస్తుంటాడు. అక్కడ రేప్ అవుతుంటది. బట్ స్టిల్ వాడ్ హీ స్టిల్ హాస్ హిస్ డాటర్ ఇన్ హిస్ మైండ్. వాడు అక్కడి నుంచి, ఇక్కడి నుంచి చిన్న చిన్నవి తీసుకొచ్చి వాళ్ళ కూతురికి యాహ్! తీసుకొస్తుంటాడు. సో, హీస్ సో ఇన్సెన్సిటివ్ టు వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్ బేసిక్‌గా. హీ డజంట్ అతనికది నార్మల్. యూ నో ఆ సిట్యుయేషన్‌లో తన కూతురికి ఏం గావాలి? తన కూతురికి ఈ బొమ్మ గావాలేమో అని ఆలోచించడం అనేది అది అతను హి థింక్స్ లైక్ ఓహ్! ఐ యామ్ ద గ్రేటెస్ట్ ఫాదర్. కానీ నాకైతే చాలా నాకు చూడ్డానికే చాలా ఇన్‌కన్వీనియంట్‌గా అనిపించిందనమాట. అతను తీసుకొచ్చి వాళ్ళ కూతురికి ఇచ్చినప్పుడు. సో, ఆహ్, ఆ చిన్న చిన్నవి గూడా ఇంకొకటి ఇక్కడ ఎవరో ఒక కామెంట్ పెట్టారనమాట. ఆమె షూ ఇచ్చేస్తది అని జెప్పి. ఆహ్, నేను ఐ డోంట్ నో వై మేబీ నా యాంటిసిపేషన్ మైండ్ అనుకుంటా. ఆ షూ ఎవరికైతే ఇచ్చేస్తదో మేబీ ఆమె అయ్యుండొచ్చేమో అనురాగ్ కశ్యప్ కూతురు ఫ్యూచర్‌లో అన్న థాట్ ఎందుకో చిన్నగా వచ్చిందనమాట. రైట్. కానీ రైట్. నేను అది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు అసలు ఇంత ఇంత స్టార్క్ క్లైమాక్స్ చూపించేసరికి ఓహో! అని కొంచెం నాకు బా అనిపించింది అది గూడా. యాహ్! సో, అండ్ అది ఇన్‌సెన్సిటివ్ అనేది పదం వాడినావు. అది ఆహ్, అనురాగ్ కశ్యప్ క్యారెక్టర్‌ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఒక్క పదం చాలనుకుంటా. ఎందుకంటే 2 ఏళ్ళు, 3 ఏళ్ళు కూడా లేని పాపకి బంగారం కొనిపిస్తే ఆ అమ్మాయికి అది నచ్చుతుంది అని అనుకుంటుంటాడు. అండ్ పిల్లలు మాటలు కూడా అప్పుడే ఫార్మ్ కానప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా కూడా మనకి అర్థమైనది మనకి మనం ఆపాదించుకుంటూ ఉంటాం. హ్మ్. వాళ్ళ ఇంటెన్షన్ అది ఉండకపోయి ఉండొచ్చు. దే పాయింటెడ్ సమ్ కలర్ అండ్ సీ ఈ కలర్ బాగుంది అని అంటున్నారని మనం అనుకుంటాం. కార్‌ని చూసి ఓ కార్ ఇది కార్ అని అంటున్నారని మనం అనుకుంటాం. బట్ వాళ్ళు ర్యాండమ్‌గా ఏదైనా చూపిస్తూ ఉండొచ్చు కదా! వాళ్ళు ఇంకా పదాలు యాహ్! రాలేదు. ఇంకా ఫార్మ్ అవ్వలేదు. సో, ఆ ఒక్క ఎగ్జాంపుల్ తీసుకుంటే బంగారం కొనడానికెళ్ళినప్పుడు పాదాలు ఉన్న ఆ పెండెంట్ చూసి ఇది బాగుంది, నచ్చింది, సూపర్ ఉంది. సరే డబ్బింగ్‌లో యాడ్ చేస్తారు. ఆల్ దట్ ఈస్ దేర్. అది ఆ డీటెయిల్స్‌లోకెళ్తే ఉంటది గానీ, బట్ అక్కడ అతను డిఫైన్ చేసుకుంటున్నాడు. ఓకే. నా కూతురికి ఇది కావాలి. హ్మ్. అండ్ 2 సార్లు 2 రకరకాల వస్తువులు తీసుకొస్తాడు. ఇవి గూడా చిన్న పిల్లలు ఆడుకునే వస్తువులు కాదవి. చిన్న పిల్లలకి హ్మ్. అర్థమయ్యే వస్తువులు గూడా కాదవి. వాళ్ళకి హ్మ్. యూటిలిటీ కూడా లేదు దాంట్లో. సో, హి ఈస్ థాట్ ఇన్సెన్సిటివ్ దేర్. వాడికి అంత ఇంకొక బుర్ర పెట్టట్లేదు. ఎందుకంటే హి ఈస్ నాట్ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ గదా! వాడు నేనేదో రాజభోగాలు ఇచ్చేసేయాలి నా కూతురికి అనే ఉద్దేశంలోనే ఉన్నాడు. అనే హ్మ్. దాంట్లోనే ఆ ఉద్దేశంలో బతుకుతున్నాడు కాబట్టి వాడికి మొరాలిటీ ఎప్పుడుంటది? వాడి ఇంటి లోపలికి అడుగుపెట్టినప్పుడు వాడికి మొరాలిటీ ఉంటది. యాహ్! ఇంటి బయటికెళ్ళంగానే ఈ ఇంటి లోపల ఏదైతే జరుగుతుందో వీళ్ళకి ఇంత రాజభోగాలు ఇవ్వాలి కాబట్టి నేను డబ్బులు సంపాదించాలి కాబట్టి నా మొరాలిటీ అంతా నేను పక్కన పెట్టేస్తా. అలా ఆపరేట్ చేస్తా ఉంటాడు వాడు. అండ్ చాలా మంది గూడా ఇన్ ఐ డోంట్ నో ఇఫ్ నాకు క్రెడిబిలిటీ ఉందో లేదో తెలీదు గానీ, బట్ పీపుల్ ఐ హావ్ మెట్ ఇన్ మై లైఫ్ నేను చూస్తున్న దాని ప్రకారం వాట్ కీప్స్ మెన్ గోయింగ్ ఇన్ దేర్ లైఫ్ ఇస్ నేను నా ఫ్యామిలీకి ప్రొవైడ్ చేస్తున్నా. ఇవ్వాలి, ఇవ్వాలి, ఇవ్వాలి అన్నది ఎవల్యూషనరీలీ యెస్. యాహ్! There is a strong motivation. There is a strong సో motivation for most men. ఐ ఒక పాయింట్‌లో దిస్ కేమ్ ఫ్రమ్ వేరియస్ కన్వర్జేషన్స్ అనమాట. నేను చాలా మంది విమెన్‌తో మాట్లాడుతూ అర్థమైందేంటి అంటే అట్ వన్ పాయింట్ ఒక డిస్కనెక్ట్ వచ్చేస్తది. ఎలా అంటే దే థింక్ ఫ్యామిలీకి ఇది కావాలి అండ్ దే కీప్ ప్రొవైడింగ్ అండ్ దే కీప్స్ దెమ్ డ్రైవింగ్. అట్ వన్ పాయింట్
అది వాళ్ళకి కావాలి. నేను మా ఫ్యామిలీకి ఏదో ఇస్తున్నా అన్న ఫీలింగ్ వాళ్ళకి కావాలి. కానీ దే నెవర్ నో ఇంట్లో విమెన్ వాట్ దే వాంట్ అన్నది ఆర్ పిల్లలకి వాళ్ళకేం గావాలి అన్నది వాళ్ళకి తెలీదు. దే నెవర్ ఆస్క్. ఇది కరెక్ట్ అనుకుని వాళ్ళు ఇస్తుంటారు అండ్ దట్ కీప్స్ డ్రైవింగ్ దెమ్. అండ్ అది చాలా ఎగ్జాక్ట్‌గా చూపిచ్చాడు 'అనురాగ్ కశ్యప్' రోల్‌లో. ఇంకొకటి చిన్నది నాకిందాక గుర్తొచ్చింది. నువ్వన్నావు గదా! బొమ్మలు తీసుకొచ్చిస్తాడు. అన్నీ ఇచ్చేయాలి అని అనుకుంటాడు. కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా ఆ చిన్న పిల్ల ఏదో చూపిస్తే అతను ఏదో పర్స్పెక్టివ్‌లో తీసుకొని బంగారం కొనిచ్చేస్తుంటాడని. యాహ్! సెకండ్ హాఫ్‌లో విజయ్ సేతుపతిని వాళ్ళ కూతురు రెడ్ కలర్ షూస్ అడుగుతది. అతను బ్లూ రెడ్ కలర్ షూస్ రెడ్ తీసుకొస్తాడు. రెడ్ రెడ్ అవునవును. యాహ్! బేసిక్‌గా అర్థమైందా అక్కడ? రెడ్ దొరకలేదు. బట్ హి ఈస్ ఫైన్ విత్ ఇట్. నాకొచ్చినంతలో, నాకైనంతలో ఆమె అడిగింది నేను ఇవ్వాలి అంతే. ఆ రెడ్ కమ్యూనికేషన్ ఉంటే రెడ్డే చూపిస్తాడు. తేవాలి. ఈ పర్టిక్యులర్ కంపెనీ ఉంటే ఈ కంపెనీ బ్రాండ్‌దే కావాలి. ఆ! సో, అర్థమైంది. నాకు హ్మ్. అది కొంచెం బా అనిపించిందనమాట. యాహ్! 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 అండ్ యాహ్! అండ్ ఇదే ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చెప్తా. విజయ్ సేతుపతి ఇస్ లైక్ వైట్ బ్రో. అండ్ అనురాగ్ కశ్యప్ ఇస్ బ్లాక్ సినిమాలో. హ్మ్. ఓకే. కానీ ఇంకొకడితో ఆడతాడు యాక్చువల్లీ గేమ్. వాడే పోలీస్. పోలీస్. ఓకే. వాడు గ్రే ఉంటాడు సినిమాలో. ఎస్ఐ. అండ్ బ్రో ఎస్ఐ. అసలు నాకైతే ఆయన పేరేంది? ఎస్‌జే సూర్యనే గుర్తొస్తున్నాడు. ఎస్‌జే సూర్య అన్ననా? ఆ! యాహ్! సార్ట్ బ్రదరా? అవుట్ కదా! యాహ్! మేక్ సెన్స్. నువ్వు చెప్పింది అలా అనిపిస్తుంది. యాహ్! యాహ్! నాకు యాహ్! గూడా. ఇట్స్ ప్రెటీ యాహ్! గో ఆన్. యాహ్! సో, వాడు ఫస్ట్ సీన్ ఏంటి? దొంగతనం చేస్తాడు. ఓకే. దొంగతనం చేసినోడు ఇంటికెళ్తాడు. ఇంటికెళ్ళి అసలు ఇంత పెద్ద ఇల్లు కట్టారంటే వాడు దబాయిస్తాడు రివర్స్. హ్మ్. యెస్. సో, వాడి ఐడియా ఏంటక్కడ? వీడు దబాయించకుండా వాడు నిజం చెప్తే వీడికి ఇస్తాడేమో. బంగారం ఇచ్చేటోడేమో. ఓకే. బట్ వాడికి ముందే తెలుసు వీడు కరప్ట్ అఫీషియల్ అని. వాడికి ముందే తెలుసు. బట్ వాడు దబాయించేసరికి వాడు కాలుతది. సో, వాడు కాలిన తర్వాత వాడు ఇంకా హ్యూమిలియేట్ చేయాలనుకుని చెప్పి మళ్ళీ ఆ సీన్. బట్ పాయింట్ ఏంటి అంటే నేను కరప్ట్ వాడి దగ్గర నేను తీసుకుంటా అంటున్నాడు వాడు. బట్ ఆ లాజిక్ యాక్చువల్లీ విజయ్ సేతుపతికి వచ్చేసరికి పనిచేయదు. వాడు ఎవరి దగ్గరైనా తీసుకుంటాడు డబ్బులు. విజయ్ సేతుపతి దగ్గర కూడా తీసుకుంటాడు కదా, 7 లక్షలు తీసుకుంటాడు. యాహ్! ఈయన కూడా హీ డ్రాస్ హిస్ లైన్ అట్ హిస్ ఫ్యామిలీ, అట్ హిస్ ఇల్లు. ఇంటి దగ్గర వచ్చేసరికి లైన్ డ్రా చేస్తాడు. ఎందుకంటే దెర్ ఇస్ దిస్ ర్యాండమ్ షాట్. సడన్ గా వాళ్ళ కూతురు ఇంటికి వస్తుంది, వాళ్ళ వైఫ్ కూతురు ఇంటి లోపలికి వెళ్తున్నట్టు ర్యాండమ్ షాట్ పడుతుంది. ఆయన ఫోన్ లో మాడుతూ ఉంటాడు. ఆ కరెక్ట్. షాట్ చూపిస్తాడు. ఆ షాట్ చూపించిన తర్వాత కొద్దిసేపటికి ఎస్టాబ్లిష్ అవుతుంది వీళ్ళకి ఆల్రెడీ స్టోరీ అంతా తెలుసు, పర్పెట్రేటర్ నల్ల సీన్ అని. అప్పుడు ఎందుకు వస్తుంది మొరాలిటీ వీనికి కత్తిచ్చి చంపేరా అని. తర్వాత అంటాడు లాస్ట్ లో మనకు కూడా కూతురు, మన కూతురు ఏంటి అని. సో ఈ డ్రాయింగ్ ద సేమ్ విచ్ ఇస్ ఎ స్టోరీ. మన కూతురు అయి ఉంటే ఏంటి అనేది సినిమా. ఇప్పుడు సినిమా చూసిన కదా మా ఫ్రెండ్ వెళ్ళాము. వాడు అన్నాడు సినిమా స్టోరీ ఎక్కడి నుంచి రాశాడంటే రా వీడు మనకి జరిగితే ఏమవుతుంది అని ఆలోచించావా ఎప్పుడు నువ్వు అని డైలాగ్ కొడుతుంటారు కదా. వాడు అదే సినిమా తీసి చూపించాడు అన్నాడు వాడు. లిటరల్లీ ఎండింగ్ కి వాడి కూతురికే వేస్తాడు వాడు అదంతా. విచ్ ఇస్ ద స్టోరీ. వాడికి తెలియదు వాడి కూతురికి వేస్తున్నాడు వాడు అని. రైట్. బట్ ఇంట్రెస్టింగ్ చాయిస్ కదా అనురాగ్ కశ్యప్. నాకు అర్థమయ్యేవాడు కాదనమాట అనురాగ్ కశ్యప్. ఆ గ్యాంగ్స్ ఆఫ్ వసేపూరి ఇవేవి నేను చూడలేదు. చాలా మంది ఓకే. సో నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను అనమాట. ఒక లిటరేచర్ జర్నీలో ఉన్నా నేను. దోస్తోస్కి, క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఇవన్నీ చదువుతుంటే ఓకే. రైట్. అనురాగ్ కశ్యప్ మెన్షన్ చేశాడు 2, 3 సార్లు అని చెప్పి ఇంటర్వ్యూస్ చూడడం స్టార్ట్ చేస్తే దెన్ ఐ స్టార్టెడ్ అండర్‌స్టాండింగ్ హిమ్ అనమాట. అండ్ ఆ ఎండ్‌లో గూడా ఆ మనిషికి తనకి పనిష్మెంట్ ఏంటి? తను జైలుకెళ్ళి వచ్చేసాడు. హి డజంట్ కేర్. జైలు అనుభవించేసాడు అంతా. తన పనిష్మెంట్ కేమ్ బ్యాక్ ఇన్ అతని మైండ్‌లోనే అతనికి పనిష్మెంట్ ఇప్పుడు. బేసిక్‌గా నా కూతురికి అందరికీ ఎప్పుడు ఆ రియలైజేషన్ వచ్చింది ఎప్పుడంటే నా కూతురికి అయ్యుంటే ఏంటి అని. అనురాగ్ కశ్యప్ కూడా లాస్ట్‌లో అదే వచ్చింది. కానీ అయిపోయింది ఆల్రెడీ. తన కూతురికే అయిపోయింది. దట్ ఈస్ హిస్ పనిష్మెంట్ బేసిక్‌గా. సో కానీ వాడు వాడు చచ్చిపోతాడు. ఓకే. యాహ్! ఇంకా యాహ్! అది ఇంకా ఆడియన్స్ సాటిస్ఫాక్షన్ ఐ గెస్. మోర్ సినిమాటిక్ చాయిస్ అది. అంటే లైక్ సినిమాటిక్ కూడా కాదు. సో యాహ్! అంటే సో పాయింట్ ఏంటి అంటే దెర్ ఈస్ ఆల్వేస్ గ్రేనెస్. అంటే ఎవడు రాముడు కాదు. రాముడు ఇస్ ఆల్వేస్ రైట్. రాముడు ఎప్పుడు ధర్మాన్ని కాపాడాడు.
కానీ మనం ఎవరం ధర్మాన్ని కాపాడట్లేదు. మనం ఉన్న కన్వీనియన్స్‌లో ఏమంటారు దాన్ని ఊసరవరిలాగా మనం రంగులు మార్చుకుంటూ పోతున్నాం. అది బ్లాక్ నుంచి వైట్, వైట్ నుంచి బ్లాక్, బ్లాక్ నుంచి వైట్ రంగులు మార్చుకుంటూ పోతున్నాం. విజయ్ సేతుపతి ఒక్కటే సినిమాలో అంటే మహారాజా ఒక్కటే సినిమాలో వైట్ ఉంటాడు నువ్వు చూస్తే. ఎందుకంటే పోలీసు వాళ్ళు అందరూ దేర్ గ్రే ఓన్లీ. పోలీసు వాళ్ళు అందరూ గ్రే. అనురాగ్ కశ్యప్ ఆల్ ఆఫ్ దోస్ ఆర్ బ్లాక్. ఓన్లీ విజయ్ సేతుపతి అండ్ హెన్స్ మహారాజా అంటారు నేను బికాస్ హీస్ ఆల్వేస్ వైట్ ఇన్ హిస్ క్యారెక్టర్. బట్ అట్లా ఎవరైనా ఉండగలుగుతారా? ఉండలేరేమో అని అంటారు నేను. సో మొరాలిటీ అంటే వేర్ డూ యూ డ్రా ద లైన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్? వేర్ డూ యూ డ్రా ద లైన్? రామాయణం తీసుకొచ్చి ఒక ఇంట్రెస్టింగ్ థాట్ ప్రొవోక్ చేసావు. నాకు రామాయణం ఇస్ లైక్ అ ప్యూర్ స్టోరీ, యునో. యూ హ్యావ్ టు ఫాలో దిస్ టు లైక్ ఇట్స్ వెరీ హార్డ్ టు డూ ఇట్. నాకు అందుకే మహాభారతం ఇష్టం. ఇంకా అక్కడ అందరికీ షేడ్స్ ఉంటాయి, అందరికీ సో నేను ఆన్ లైవ్ చెప్తున్నా గైస్, మేము రామాయణం మీద ఎపిసోడ్ చేస్తాము. రామాయణంలో ఎంత గ్రేనెస్ ఉందో మేము మీకు చూపిస్తాము. వీ హ్యావ్ ఎన్ ఐడియా. రామాయణంలో గ్రేనెస్ ఎస్ రామాయణం so వాల్మీకి greatness అంటే it's చెప్పిన not- రామాయణంలో గ్రేనెస్ కనిపించిందా నీకు శాండీ? వాల్మీకి రామాయణమే తీసుకొచ్చి గ్రేనెస్ అంటే ఇట్ ఇస్ నాట్ ఎంటైర్లీ దిస్ టైప్ ఆఫ్ గ్రే, బట్ దేర్ ఆర్ షేడ్స్. మోస్ట్ ఆఫ్ ఇట్ నేను మళ్ళీ చెప్తున్నా, రాముడు కన్నా బెటర్ హ్యూమన్ బీయింగ్ భారతదేశంలో ఎవరు నడవలేదేమో ఇప్పటి వరకు. అండ్ అందుకే దేవుడు ఆయన. బట్ ఆయన కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చాయి అంటున్నా అంతే. ఓకే, అనదర్ డిస్కషన్. బట్ యా, ఇప్పుడు నేను తీసుకుంటే అగైన్ కాంప్లెక్స్ స్టోరీ అంటే నాకు మహాభారతమే గుర్తొస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఎంతసేపటికి నువ్వు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, ఒక పాయింట్ నుంచి చూస్తే నువ్వు ఒక స్టోరీ వింటావు, ఇంకొంచెం వెనక్కి వెళ్ళి చూడు, నీకు ఇంకొక స్టోరీ అర్థమవుద్ది. శకుని క్యారెక్టర్ తీసుకో, నువ్వు మహాభారతం స్టార్ట్ అవుతున్న దగ్గర నుంచి తీసుకున్నావు అనుకో, యా కన్నింగ్, ఆయన వల్లే, ఆయన చాలా చేశాడు, ఆయన వల్ల చాలా జరిగింది, ఆయన ఇన్స్టిగేట్ చేస్తుంటాడు, ఆయన దుర్యోధన సైడ్ బ్లాక్ అనుకుంటావు. ఇంకా శకునికి బ్యాక్ స్టోరీకి వెళ్ళావు అనుకో, ఆయనని ఎంత టార్చర్ చేశారు, ఆయన ఫ్యామిలీని ఎంత టార్చర్ చేశారు అంటే నువ్వు ఇట్స్ లైక్ ఎంత బ్యాక్ వెళ్ళగలుగుతున్నావు, నీకు ఎవరు స్టోరీ చెప్తున్నారు అన్న దాని మీద మంచి ఎవరు చెడెవరు అన్నది మారిపోతుంటుంది. హూస్ టెల్లింగ్ యూ ద స్టోరీ, హౌ బ్యాక్ యు ఆర్ విల్లింగ్ టు గో టు నో దాట్ స్టోరీ అన్న దాన్ని బట్టి చేంజెస్. సో నువ్వు శాండీ అన్నావు కదా అలా ఉండగలరేమో అని, డిపెండ్స్ నీకు ఎవరు స్టోరీ చెప్తున్నారు, ఎక్కడి నుంచి చెప్తున్నారు. 10 years ఏజ్ నుంచి చెప్తున్నారా నీకు స్టోరీ? 10 years ముందు మర్డర్ చేసి ఉండొచ్చేమో. సో అది అంటే లైక్ నా ఆర్గ్యుమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, వేర్ డూ యూ డ్రా ద లైన్ అన్నా కదా. ఒక మనిషి ఆ మనిషి ఎక్కడి వరకు డ్రా చేసుకోవాలి ద లైన్. ఐ థింక్ దట్ ఈస్ వేర్ ద రోల్ ఆఫ్ మొరాలిటీ ఇన్ అన్ ఇండివిజువల్ లైఫ్ షుడ్ బి వెరీ పర్సనల్. సొసైటీ చెప్తే వచ్చేది కాదు అది. ఇట్ షుడ్ బి వెరీ పర్సనల్. నేను ఎక్కడి వరకు లైన్ డ్రా చేసుకోగలాలి అని, ఇది పర్సనల్ అని చెప్పేది ఏది అంటే రామాయణం. ఇది ఇక్కడ వరకు ఉండగలవు నువ్వు అని చెప్పేది, అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పేది రామాయణం ఏమో అంట. ఇప్పుడు రాముడు ఎందుకు పురుషోత్తముడు అంటారు అంటే ఆయన ఆ లైన్ డ్రా చేశాడు కాబట్టి, రైట్? బట్ అది పర్సనల్. మనం గీసుకున్న లైన్ ఎంతసేపు అంటే జరిపేసుకోవడానికి. అదే కదా. నో, మోస్ట్ డిఫికల్ట్ కాన్వర్సేషన్స్ ఆర్ విత్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. నో, ఇట్స్ నాట్ విత్ ఎక్స్టర్నల్ వరల్డ్. సో ఆ కాన్వర్సేషన్ నీకు నువ్వు చెప్పుకోవాలంటే అగైన్ దిస్ ఇస్ వేర్ యువర్ పేరెంట్హుడ్ కమ్స్ అప్, వేర్ అసలు ఎట్లా పెంచారు, ఏమని చెప్పి పెంచారు, ఇది తప్పు ఇది కరెక్ట్ అని చిన్నప్పుడు చెప్పినప్పుడు మనకు తెలియదేమో ఇది తప్పు, ఇది చేయడం కానీ తప్పు అని. బట్ ఎవెన్చువలీ దా ఇంపాక్ట్ అంత ఉంటుంది. దిస్ ఇస్ వేర్ పేరెంటింగ్ కమ్స్ అప్. సివిలిటీ అంటే ఇప్పుడు రోడ్డు మీద ఉమ్మడం తీసుకుంటే ఇట్ ఇస్ వెరీ కామన్. ఎందుకు వాళ్ళ నాన్నే ఉమ్ముతూ ఉంటాడు అక్కడ కదా, రైట్? సో ఇట్ ఈస్ లైక్ దట్. సో అది, బట్ ఆ లైన్ మొరాలిటీ అనే లైన్ పర్సనల్ బౌండరీ నుంచి వస్తుంది. అంటే ఇట్ ఈస్ అ కలెక్టివ్ కాన్షియస్ ఎట్ సమ్ పాయింట్ విచ్ ఇస్ ఇంబెడెడ్ ఇన్ టు లా ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ అది అంటే టాప్ డౌన్ బాటమ్ అప్ రెండు ఉండాలంటారు నేను. నేను పక్కవాడిని మోసం చేసిస్తా పట్టుబడినంత వరకు ఓకే అనుకుంటే హౌ ఇస్ ఇట్ ఫేర్ అంటున్నా అంతే. బట్ అగైన్ ఇప్పుడు రాంగ్ రూట్ వెళ్ళాను నేను, ఖచ్చితంగా వెళ్ళాను నేను.
సో వీ హ్యావ్ టు చూస్. ఇప్పుడు రాంగ్ రూట్ వెళ్ళా, సిగ్నల్ జంప్ చేశాను నేను. అందరం ఆల్ ఆఫ్ అస్ డిడ్ దట్. ఇట్స్ నాట్ జస్ట్ మీ, ఆల్ ఆఫ్ అస్. అట్లా ఉండడం చాలా కష్టం. ఒక్క రూల్ బ్రేక్ చేయకుండా కూడా ఉండనియదు సొసైటీ నేను. బట్ వేర్ యూ డ్రా ద లైన్? ఇట్ ఇస్ అనురాగ్ కశ్యప్ లైన్ ఎక్కడో డ్రా చేశాడు సినిమాలో, విజయ్ సేతుపతి ఇంకెక్కడో డ్రా చేశాడు, బట్ ఆ పోలీసోడు ఈ రెండింటికి మధ్యలో డ్రా చేశాడు. టాప్ డౌన్ బాటమ్ అప్ ఏదన్నో దట్ ఈస్ హౌ, అంటే దట్ ఈస్ హౌ ఇప్పుడు ఉంటున్న మోడర్న్ వరల్డ్ వర్క్ అవుతుంది. సో టాప్ డౌన్ నుంచి ఏవైతే లాస్ వచ్చి చెప్తాయో, సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వగలిగే చెత్త పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తే, పలానా చేస్తే నీకు క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వబడుతుంది అనే ఆ మోరల్ కంపస్ అనేది డ్రా అయ్యిందో ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్లో, అది లాగా చేయబడింది. రూల్స్, సొసైటీలో బతకాలి అంటే, సివిలైజ్ సొసైటీలో బతకాలంటే ఇక్కడ బతకాలి. నువ్వు ఆ లైన్ డ్రా చేస్తే సివిల్ సొసైటీకి అవతల ఉండే జైల్స్లో బతకాలి అని లాలో రాసి పెట్టబడింది. అది పక్కన పెట్టేస్తే దెన్ అగైన్ ఇట్స్ పర్సనల్. అగైన్ సో పర్సనల్గా నువ్వు అది ఏ లెవెల్లో నువ్వు తప్పు చేస్తున్నావు. సో సిగ్నల్ జంప్ చేయడం అనేది నీ హెడ్లో పెద్ద క్రైమ్, చిన్న క్రైమ్, నువ్వు సెల్ఫ్ జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ ఇప్పుడు కన్వీనియంట్ ఉంది కాబట్టి 12 తర్వాత సిగ్నల్ జంప్ చేస్తా, ఇన్కన్వీనియన్స్ కాబట్టి మిట్ట మధ్యాహ్నం కొంచెం పోలీసులు ఉంటాడు, చూస్తాడు, ఫోటో తీస్తాడు కాబట్టి ఇప్పుడు కొంచెం లా పాటిస్తా. సో దట్ ఈస్ అగైన్ ద ఏమంటారు వెరీ డైనమిక్ మోరల్ కంపస్. బట్ ఇవన్నీ అగైన్ మోడల్ కాంటెక్స్ట్లో ఇప్పుడున్న లా ప్రకారం మనం ఆడుతున్నాం. బట్ వాట్ శాండీ సేయింగ్ అనేది ఆ ఎపిసోడ్ చేసినప్పుడు హోప్ఫుల్లీ ఆ ఎపిసోడ్లో మాట్లాడగలిగే స్కోప్ మాకు ఉంటుంది అనే ఉద్దేశంతోనే చేయాలనుకుంటున్నాం. సో రామాయణం అనేది చాలా పెద్ద కథ, చాలా నువాన్స్ ఉంటాయి, చాలా డీటెయిల్స్ ఉంటాయి. అండ్ అంటే రామాయణంని మేమేదో క్షుణ్ణంగా పరిశీలిస్తాం అనుకోవట్లేదు, బట్ వీ వాంట్ టు డూ సంథింగ్ అరౌండ్ దట్ అని మాత్రం చెప్తున్నాం. అండ్ అగైన్ అది మా పర్స్పెక్టివ్ ఉంటుంది, ఎందుకంటే అది మా రీడింగ్ అవుతుంది కదా. రాసింది వాల్మీకి రామాయణమే కానీ, బట్ ఇట్ ఈస్ అవర్ లెన్సెస్ దట్ వీఆర్ ట్రైంగ్ టు లుక్ అట్ ఇట్ ఫ్రమ్ and see where we would arrive at. It would be interesting to watch because రాముడు అంటే మంచి బాలుడే, ఇంకా దానికి ఇంకొక ఇది లేదు మనకి. ఇట్స్ లైక్ దాంతో వెనకాల వచ్చే తోక మంచి బాలుడు అంతే. అంటే లైక్ దట్ ఇస్ ద ట్రూత్. అది నమ్మకం. దానిలో నాకు గ్రేనెస్ ఎలా చూపిస్తారు అన్నది నేను దాంట్లో గ్రేనెస్ కాదు. సీ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నా, ఈ భారతదేశంలో రాముడి కన్నా బెటర్ హ్యూమన్ బీయింగ్ బతుకున్నాడేమో, రాముడు కన్నా వైట్ హ్యూమన్ బీయింగ్ ఉండడేమో, కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు, కాబట్టి ఆయన పురుషోత్తముడు అయ్యాడు. ఓకే, బట్ ఆయన కూడా కూర్చుని ఆలోచించాల్సి వచ్చింది కొన్ని సిచ్యువేషన్స్ కదా అంటున్నాను అంతే నేను. ఓకే. అండ్ ఏదో చెప్దాం అనుకున్నా నేను, అంటే లైక్ మిస్అండర్స్టాండింగ్ పార్ట్, ద వే దట్ మిస్అండర్స్టాండింగ్ వాస్ షోడ్. లైక్ అతను బేసిక్గా చైన్ ఇద్దామని వచ్చాడు, వెనకాల పోలీసులు రావడం, అండ్ ఒక పాయింట్లో నాకు హెడేక్ వచ్చింది. అంటే నేను చాలా ఇమాజినేటివ్ ఉంటాను అనమాట. ఐ వాస్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు ఎవ్రీ క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్ అండ్ సీ ఆ పోలీస్ అతని పేరేంటి నాకు అర్థం గుర్తులేదు. పోలీస్ అండ్ ఎస్ఐ పేరు వరదరాజన్, ఆయన పేరు నల్లసీను, తెలుగులో హెల్ప్ చేసే పేరు నల్లసీను. అండ్ విజయ్ సేతుపతి ముగ్గురు ఒక రూమ్లో ఉన్నప్పుడు కాన్వర్జేషన్ అవుతుంటే, పోలీస్కి తెలుసు అని నాకు తెలియనంత వరకు ముగ్గురికి త్రీ డిఫరెంట్ ట్రూత్స్ తెలుసు బేసిక్గా. పోలీస్ ఎంతసేపు నా దృష్టిలో పోలీస్కి చెత్తపుట్ట కోసమే వెతుకుతున్నారని అనుకుంటున్నారు. విజయ్ సేతుపతి ఏమో కూతుర్ని చంపిన కూతురికి అలా చేసిన వాళ్ళ గురించి వెతుకుతున్నాడు. అతనేమో హీ జస్ట్ కేమ్ దేర్, యాక్ట్ చేద్దాము, రాబరీ యాక్ట్ చేద్దాం అన్నట్టు వచ్చాడు. ముందు రోజు నైట్ రివీల్ అవుద్ది, కానీ అప్పటి వరకు కూడా ఎలా అంటే అతను చేశాడు, ఇతను అడుగుతున్నాడు, ఒక కాన్వర్జేషన్ అవుతుంది, పోలీసుకి తెలియదు అనుకుంటున్నాం, కానీ పోలీసుకి కూడా తెలుసు. సో డిఫరెంట్ లేయర్స్, మల్టిపుల్ లేయర్స్ పెట్టాడు అనమాట. కానీ దీన్ని జనాల్ని కన్ఫ్యూజ్ చెయ్యకుండా చూపించడం వాజ్ ద ఆర్ట్ నా దృష్టిలో. బట్
ఆ ఇంట్లో ఒక సీన్ ఉంటది. వాడు లక్ష్మిని ఇక్కడ పట్టుకున్నా అని చెప్పి ఈ హైట్ లో పెడతాడు ఫస్ట్, అండ్ దెన్ ఇట్లా పైకి లేస్తాడు. వెరీ 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 వెల్ డైరెక్టెడ్. ఆ డీటెయిల్ లైక్ అది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే అలవాటు కదా వాడికి, అంటే వాడు ఆల్రెడీ చేశాడు కదా అట్లా, ఆ అమ్మాయిని ఇట్లా వెనకాల నుంచి పట్టుకుంటాడు కదా ఫస్ట్, వాడు అదే హైట్ లో పట్టుకున్నాడు. వాడి హైట్ కాబట్టి వాడికి ఈజీ అది, అండ్ హీ షార్ట్ కదా, ఆయన పొట్టిగా ఉంటాడు, సో ఆయన ఈజీగా అసాల్ట్ చేయగలిగిండు అమ్మాయిని ఆ రోజు. అది కాదు, ఎనాక్ట్ చేస్తున్నప్పుడు చాలా కీన్‌గా చూస్తుండే అనమాట. ఎక్కడో దొరుకుతాడు. ఎందుకంటే విజయ్ సేతుపతికి కూడా ఇంకా తెలీదు వాడే చేశాడు అని చెప్పి. అవును. సో అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ వాడు కళ్ళు కట్ చేస్తాడు, అప్పుడు విజయ్ సేతుపతి కళ్ళు కట్ చేస్తాడు, ఒక రియాక్షన్ షాట్ క్రేజీ ఉంటది. చాలా బాగుంటుంది ఆ సీన్ చాలా బాగా డైరెక్ట్ చేశారు. అండ్ సో మహారాజా ఇస్ ఆల్సో వైట్ అన్నప్పుడు కూడా, సో ఆయన అగైన్ మర్డర్ చేస్తున్నాడు. అదే మహారాజా అక్కడ వరకు బాగానే ఉంటాడు, దెన్ హీ క్రాసెస్ ఆల్ బౌండరీస్. సో ఆ టిప్పింగ్ పాయింట్ వస్తుంది ఆయనకి. ఆ టిప్పింగ్ పాయింట్ ఎందుకు వస్తుంది అంటే ఆయనకి చాలా హ్యూజ్ మోటివేషన్ ఉంది వెనుక, కానీ సో ఆయన కూడా చాలా చూసి వచ్చి పాయింట్కి దెన్ ఆల్ హెల్ బ్రేక్స్ లూజ్ కాబట్టి హీ డ్రాస్ ద లైన్ అట్ ఎ డిఫరెంట్ పాయింట్. బట్ అగైన్ ఈ పర్టికులర్ ఇట్లాంటి ఒక టాపిక్ని తీసుకొని క్రౌడ్ ప్లీసింగ్ వేలో సినిమాని తీసిండు, సరే ఓకే, కానీ నన్ను ఆలోచింపజేస్తుంది అన్నట్టే ఉండే సినిమా అయిపోయిన తర్వాత. సో ఇంతకుముందు చెప్పినట్టు నేను కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తుండే కాబట్టి నాకు క్రేజీ షిట్ బ్రో, ఇది చాలా చాలా హై ఇస్తుంది నాకు అని అయితే నాకు లేకుండే, కానీ ఇది నన్ను ఆలోచింపజేస్తుంది తప్పకుండా అని అయితే అనుకున్నా. అండ్ అఫ్ కోర్స్ చిన్న గుర్తొచ్చింది, గార్గి గుర్తొచ్చింది సినిమా చూస్తున్నంతసేపు. అండ్ ఇది ఉంది కదా, దిస్ వెరీ సాడ్ థింగ్, అంటే ఏంటి అంటే డీసెన్సిటివైజేషన్ టు వైలెన్స్. అది నేనైతే డిసెన్సిటైజ్డ్, ఐ మీన్ అది గొప్పగా చెప్పుకున్నట్టయితే కాదు, కానీ బట్ చాలా చాలా తక్కువ సార్లు నన్ను వైలెన్స్ చూసినప్పుడు ఇట్లా అనిపిస్తుంది నాకు. కానీ ఈ సినిమా అనిపించింది నాకు ఈ సినిమాలో అంటే ఓకే, ఏదైతే మానవంగం చేస్తున్నాడో, ఏదైతే ఇన్సిన్యూట్ చేస్తాడో విత్ ఓన్లీ డైలాగ్స్, దట్ ఈస్ వెరీ గుడ్ డైరెక్షన్. Of course, that is very good direction. That is very well written. No, I mean, biggest ఇది ఎక్కడ వస్తుంది అంటే లైక్ బిగ్గెస్ట్ ఇట్లా when he second time వెళ్ళి ఇంకా టైం ఉంది కదా అన్నాడు, దట్ ఈస్ వెన్ ద డిస్గస్ట్ ఇట్స్ దిస్. ఇంకా టైంలో డిస్గస్ట్ ఉంటుంది, అండ్ వాడు డిఫెండ్ చేసుకుంటుంటాడు తర్వాత. డైరెక్ట్ గా మహారాజాతో మాట్లాడినప్పుడు పోనీ వదిలేసి మా ఇంట్లో పిల్లంగుడు లేకుండే అది ఇది అన్ని వాడు అంటా ఉంటాడు. సో దాట్ ఈస్ గుడ్ దేర్ కదా, అంటే లైక్ వాడు ఏ రేంజ్ లో ఎలా ఆలోచిస్తున్నాడు వాడు అనేది కూడా ఉంటుంది కదా. I'll just be back. సో అండ్ డీసెన్సిటైజ్ అయిపోయిన అదైతే ఉండే, అంటే అది డీసెన్సిటైజ్ అయిపోవడం. అండ్ దెర్ ఇస్ పాయింట్, ఇప్పుడు రాగడి అనే ఛానల్ ఉంటుంది, సో రాగడిలో హీ కీప్ సెయింగ్ చాలా ఎప్పటి నుంచి ఆలోచిస్తుంది దీని గురించి. ఏంటి అంటే ఇప్పుడు వైలెన్స్కి ఆడియన్స్కి డీసెన్సిటివైజ్ అయిపోయిన ఆడియన్స్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఉంటారనమాట. సినిమా స్టార్టింగ్లోనే నువ్వు ఆడియన్స్కి రెడ్ కలర్ చూపించేసినావు అనుకో, రెడ్ కలర్ చూపిస్తూ సినిమా అంతా అవుతుంది, కానీ నీ సినిమాలో స్టోరీలో ఒక థర్డ్ యాక్ట్లోనే ఎక్కడనో ఒక హ్యూజ్ మర్డర్ జరగాలి, ఆ మర్డర్లో మళ్ళీ నువ్వు రెడ్ కలర్ అనే ఎఫెక్ట్ వాడుతూ ఉన్నావు. సో ముందు నుంచే నువ్వు రెడ్ కలర్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ చూపిస్తూ మర్డర్ ఆర్ మెయిన్ ఈవెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ రెడ్ కలర్ చూపిస్తున్నావు అనుకో, వాళ్ళకంత ఎఫెక్ట్ పడదు. ఓకే, నేను ఆల్రెడీ చూసిన కలరే కదా చూస్తుంది అని అలవాటు అయిపోయిన కళ్ళకి 3 గంటల వ్యవధిలో ఏం అనిపించదు. కానీ ఎప్పుడు కూడా రెడ్ కలర్ చూపించకుండా సడన్ గా ఒక గోరీ సీన్ ఆర్ మర్డర్ చూపించినప్పుడు, విచ్ ఇస్ లైక్ బ్లాస్టింగ్ అవుట్ ఫర్ ఆల్ గుడ్ రీజన్స్ టు దట్ పర్టికులర్ స్టోరీ ఆర్ స్క్రీన్ ప్లే, ఇట్ వర్క్స్ వెల్. సడన్ గా నువ్వు రెడ్ చూపిస్తే ఓకే, షిట్ ఈస్ గోయింగ్ రాంగ్ అని కనిపిస్తుంది. సో దిస్ ఇస్ అ ఫేమస్ ఎగ్జాంపుల్ అనమాట. అండ్ దట్ టేక్ దాట్ అండ్ రిప్లేస్ ద కలర్స్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆర్ స్క్రీన్ ప్లే ఆబ్జెక్ట్ దట్ యూ వాంట్. సో ఆ క్యాపిటల్ పనిష్మెంట్ అయి ఉండొచ్చు, ఆర్ లైక్ ఒక మర్డర్ అయి ఉండొచ్చు, ఆర్ మానభంగం అయి ఉండొచ్చు, ఇవన్నీ అయి ఉండొచ్చు. సో వీటికి డీసెన్సిటివైజ్ అయిపోతున్నారు జనాలు, కాబట్టి నువ్వు ఇంకా నీచానికి దిగుజారుతున్నావు. అంటే లైక్
ఆబ్జెక్టివ్గా చూసుకుంటే అంతకుముందు మానభంగం అయ్యేది లైక్ ఒక అడల్ట్ ఆర్ ఒక మిడ్ 25 year ఆర్ టీనేజర్ ఆర్ జస్ట్ యంగ్ అడల్ట్ వాళ్ళ పైన ఇలా జరుగుతున్నాయని చెప్పేసి కథలు వచ్చేవి. అండ్ ఈవెన్చువల్లీ అది ఏజ్ తగ్గింది. సో గార్గి, చిన్న అండ్ దిస్ థింగ్ దిస్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ throughout history and irrespective of age and specific to female gender, they have been happening. జరగట్లే నా క్లెయిమ్ కాదు, కానీ రిప్రజెంటేషన్. సో నువ్వు టిటిలేట్ చేయడానికి ఆర్ నువ్వు ఆ పర్టికులర్ పాయింట్ని గట్టిగా డ్రైవ్ చేయడానికి ఆర్ నీ ఆడియన్స్ ఇప్పుడు ఏడుసారి చూడు వీళ్ళని మ్యానిపులేట్ చేద్దాం. సో దెర్ ఇస్ ట్వీట్ ఐ ట్వీటెడ్ అవుట్. సో నా ట్వీట్ ఇప్పుడు చిన్నపిల్లని తీసుకొని ఇప్పుడు నేను వీళ్ళని ఆబ్జెక్ట్ లాగా వాడుకొని చూసా వీళ్ళని ఆబ్జెక్ట్ లాగా వాడుకొని నేను ఇప్పుడు మ్యానిపులేట్ చేస్తే జనాలని మ్యానిపులేట్ చేసి ఆడియన్స్ని ఎమోషనల్ చేసేసి నేను కథనో ఏదో ఒక మాంటేజ్ ఆఫ్ సీన్స్ నడిపించేసుకొని నేను సినిమా పోటేసుకుంటా అనే టైప్ కూడా చేస్తున్నారా? ఆర్ లైక్ ఈస్ దాట్ హ్యాపెనింగ్? ఈస్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? జస్ట్ థింకింగ్ హియర్. ఆర్ ఆ డీసెన్సిటివ్ అయితే జరుగుతుంది అన్నట్టు అనిపిస్తుంది. సో యూ సీ గార్గి, యూ సీ చిత్తా, యూ సీ దిస్. Again, I'm not denying that these are not happening. The story, at least they're telling it out loud. People are talking about it. Now, నువ్వు ఏదైతే desensitization to this topic. ఇవాళ ఇప్పుడు యూ కెన్ ఒక ఇన్సిడెంట్ చూస్తే, పేపర్లో ఒక ఇన్సిడెంట్ పడితే, హౌ ఇస్ దిస్ పాసిబుల్ అన్న క్వశ్చన్ నీకు రాదు. దిస్ క్యాన్ హ్యాపెన్ అన్న స్టేజ్లో నీ మైండ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ జస్ట్ ఇవాళే ఇంకొక న్యూస్ చదివేసి వచ్చాను నేను ఇప్పుడు వచ్చే ముందు. సో 12-year-old గర్ల్ అంట. అండ్ లైక్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ డిస్కస్ దిస్. లైక్ మాట్లాడచ్చా? What is it about? About what? Like it's an incident అన్నమాట. A 12-year-old own father అంటే he was making moves and తను బెదిరిస్తే చంపేశాడంట. బేసిక్గా చంపేసి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనిపించట్లేదని ఇది చేశాడు, అంటే కంప్లైంట్ ఇచ్చాడు. తెలిసింది ఏంటంటే ఓన్ ఫాదర్ అని. వెన్ దిస్ ఈస్ హ్యాపెనింగ్, లైక్ ఇలాంటి స్టోరీస్ ఒక 5 years బ్యాక్ వస్తే హౌ ఇస్ దిస్ పాసిబుల్, ఇది అసలు అవుతుందా అని అనిపించే ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇట్స్ ఓకే, మనం చూస్తున్నాం స్టోరీస్ డైలీ. మూవీస్ వచ్చినాయి, చిన్నపిల్లల మీద కూడా అవుతున్నాయి. ఇది అయ్యే ఛాన్స్ ఉంది అని జనాలకు తెలుసు. సో ఇట్ విల్ మేక్ పీపుల్, అట్లీస్ట్ విమెన్కి, ఓకే దిస్ ఈజ్ నార్మల్, మనం మాట్లాడొచ్చు దీని గురించి అండ్ వీ కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ అన్న థాట్ వస్తుందేమో అని నా ఫీలింగ్ అంతే. సో ఐ అండర్స్టాండ్, నేను అదే అంటున్నా కదా, ఇది జరగట్లేదు అనే ఉద్దేశం అయితే కాదు. కానీ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ జవాన్లో ఇలాంటి గోరీసీన్ ఏమి ఉండదు. కానీ సానియా మల్హోత్రా ఆమె డాక్టర్ కదా, ఆమె స్టోరీలో కిడ్స్ ఆర్ ది విక్టిమ్స్. దేర్ ఆర్ లైక్ 25-30 kids. ఆక్సిజన్ అందకపోవడం వల్ల వాళ్ళందరూ చనిపోయారని చెప్పేసి దర్ ఇస్ హోల్ లామెంటింగ్ సీన్. వాళ్ళకి ఇట్లా చనిపోయారు. దట్ కెన్ బి ట్రూత్, రైట్? దట్ ఈస్ అ పాయింట్. ఇట్ కెన్ బి ట్రూ. Can you consistently see these tropes where children, suffrage of children, ఆ డిపిక్షన్ అనేది పెరిగింది. ఐ మీన్ అది ఇప్పుడు ఉందేమో అని అంటాను నేను. Because you are very sensitive towards them, children, women, etc. Right? That is the point. Exactly, that is the point. We are because we are very sensitive towards children, irrespective of the gender. Children కి ఏమైనా కూడా చాలా గట్టిగా రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఆ డిపిక్షన్ అనేది ఎక్కువైంది, డిపిక్షన్ అనేది పైకి వెళ్తుంది. సో బికాస్ the artist, the director wants to hook you. He wants to have a reaction from you. లేకపోతే నువ్వు ఎంగేజ్ అవ్వకపోతే వాడు కథ చెప్పి వేస్ట్. ఆ కథలో ఎంత ట్రూత్ ఉండాలి. అంటే నేను మొత్తం బ్లేమ్ అయ్యాను వాళ్ళ మీద, వాళ్ళు ఇది చేస్తున్నారు అని. బట్ ఇది జరుగుతుంది అని అంటున్నాను నేను. I think this has been happening. See, so you need to understand why I say this has been happening. Always women and children were left out of war. But Titanic సినిమాలో ఎందుకు ఫస్ట్ women and children అంటే
ఇప్పుడు దీనికి మళ్ళీ పేట్రియార్కల్ సొసైటీ అని ఏదైనా మాట్లాడొచ్చు కానీ బట్ దట్ ఈస్ హౌ పీపుల్ థింక్, రైట్? యు ఆర్ వెరీ సెన్సిటివ్ టువర్డ్స్ యువర్ ఉమెన్ అండ్ యువర్ చిల్డ్రన్ అది యాజ్ అ సొసైటీ. అది ఎవల్యూషన్. యా నేను అదే అంటున్నా, అందుకే వాళ్ళు నువ్వు వాళ్ళ మీద చూపించిన దానికి రియాక్షన్స్ ఎవోక్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద పాయింట్ బ్రో, అదే అంటున్నా కదా. సో అక్కడ అండ్ ఆ డిపిక్షన్ అనేది ఎక్కువైంది బికాస్ వీ హావ్ బీన్ డీసెన్సిటివైజ్డ్ ఆర్ ప్రాబ్లీ డీసెన్సిటివైజ్ అనేది ఇట్ పెరుగుతుంది డిపెండ్స్ కదా పృథ్వీ. ఇప్పుడు దిస్ మూవీ ఈ మూవీ హోల్ పాయింటే అది కదా. లైక్ దే డెంట్ యూజ్ దిస్ టు షో హీరోయిజం ఆఫ్ విజయ్ సేతుపతి. ఎక్కడ విజయ్ సేతుపతిని ఎక్కడ ఎలివేట్ చేసి బీజిఎం పెట్టి డైలాగులు ఇచ్చి ఆయనకి ఎలివేషన్లు ఇవ్వలేదు. అర్థమైందా? బట్ ఎలివేషన్ పడతాయి. పడుతుంది. పాయింట్ ఏంటంటే ఎలివేషన్ పడతాయా లేదా? ఏమో నాకు ఏమనిపిస్తుంది అంటే, నువ్వు ఇలాంటి ఒక సెన్సిటివ్ మ్యాటర్ని నీ స్టోరీ నీ హీరోకి డిఫరెంట్ హీరో ఎలివేషన్కి వాడుకుంటే ప్రాబ్లం ఏమో కానీ ద హోల్ మూవీ ఐ ఫీల్ లైక్ ఈజ్ అబౌట్ హర్ అండ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ ద వే పీపుల్ థింక్. యా కాంప్లెక్స్ మైండ్ సెట్స్ గురించి చెప్పడానికి. యా అంటే లైక్ ఈ సినిమా నాకు నడుస్తుంది, బట్ హాయినా నడవదు. ఎందుకంటే హాయిగా నేను ఎమోషనలీ మ్యానిపులేట్ చేసి సినిమా ఎండ్ చేసేస్తాడు కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేయకుండా. సో ఐ థింక్ దట్ ఈస్ మచ్ వర్స్ దెన్ వాట్ ఎవర్ ఈ సినిమాలో ఏం చేస్తాడో. నాకు అర్థం కాల. హాయినాలో కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఆ అమ్మాయికి నిజం తెలిసిందా తెలియకపోవడమా అని నీకు తెలియాలి. అది ఎక్కడ చెప్పండి నీకు. ఎమోషన్ మీద ఎండ్ చేసేస్తాడు సినిమాని. వాళ్ళు మళ్ళీ కలిసిపోయారు అని. కాన్ఫ్లిక్ట్ ఎక్కడ రిజాల్వ్ చేసాడు? బట్ నేను ఒక కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ చూసాను అనుకుంటా హాయ్ నాన్నకి. లైక్ అ వుమెన్ హూ లైక్ ట్రామా ఇండ్యూస్తో డెసిషన్స్ ఎలా తీసుకుంటుంది. ఒక యాక్సిడెంట్ పెట్టి మతిమరుపు పెట్టి ట్రామా మర్చిపోయింది ఆమె. ట్రామా లేకపోతే ఎలా డెసిషన్ తీసుకుంటుంది అన్నది చూపించాడు. అది ఉంది బట్ ఆ అమ్మాయి ట్రామాని అడ్రస్ చేయాలా చేయకూడదా? తర్వాత ఆ అమ్మాయి ఇది నేను జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయికి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇట్ ఈస్ నాట్ దట్ షీ యాక్చువల్లీ మెంట్ దట్ వీ షుడ్ గెట్ డివర్స్డ్. ఆ అమ్మాయి హీట్ ఆఫ్ ద మూమెంట్ లో అంది తాత కూర్చొని మాట్లాడుకోవాలి కదా, అది జరగలేదు. అండ్ దెన్ హర్ మదర్ ప్లేడ్ వాట్ ఎవర్. బట్ నీకు ఆ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ రాలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి అబద్ధంతోనే బతుకుతుందా? No, I see your point. I see your point. Clearly see your point. నా ప్రాబ్లం ఏంటంటే సినిమాలో డైరెక్టర్ అది ఇంటెన్షన్ అని చెప్పాలనుకోలే. డైరెక్టర్ సినిమాని కాన్ఫ్లిక్ట్ ని అడ్రస్ చేయకుండా సినిమా ఎండ్ చేద్దాం అనుకున్నాడు. చాలా కాన్ఫ్లిక్ట్ అని ఎందుకు అనుకుంటున్నావు? అక్కడ రెండు స్టోరీస్ చెప్పాడు నాకు. ఇది జిమ్ క్యారీది ఒక డైలాగ్ ఉంటుంది, యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ 2 ways, విత్ లవ్ ఆర్ విత్ ఫియర్. నువ్వు జిమ్ క్యారీ అన్నావు. జిమ్ క్యారీది ఒక సినిమా ఉంటది, ఐ ఫర్గెట్ ద నేమ్, ఎటర్నల్ సన్షైన్ ఆఫ్ ఎ స్పాట్లెస్. సో ఇఫ్ యు డూ హైనానా రైట్, దట్ ఈస్ హౌ యూ షుడ్ మేక్ అ మూవీ వేర్ యూ రిజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్, రైట్? నువ్వు దాంట్లో ఇద్దరిది అర్థం చేసుకుని ఓకే మనం ఎంత కొట్టుకుని వచ్చినా మేము ఇద్దరం కలిసే ఉంటాం రా అని చెప్పాలి. అట్లా చెప్పకుండా ఏదో మతలబ్లు చేసి పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఓకే నేను ఒక ఎమోషన్ కి తీసుకెళ్ళిపోయి చిన్నపిల్లని పెట్టి లాస్ట్ కి ఎండ్ చేసేస్తాడు. అక్కడ వాళ్ళిద్దరికి నిజం తెలిసిందా తెలియదా, వాళ్ళు ఎందుకు కొట్టుకుని చచ్చారా లేదా, ఇవి ఏం చెప్పండి నీకు. ఆ ఎమోషన్ ఎండ్ చేసేస్తాడు సినిమాని. ఆ ఎమోషన్ ఎండ్ చేస్తాడు సినిమాని. సో వాడు ఏం చేశాడు, బేసిక్ గా నీ లాజికల్ బ్రెయిన్ ని పక్కన పెట్టి నీ ఎమోషన్స్ తో ఆడుకుని ఎండ్ చేస్తాడు సినిమాని. సో సినిమా బయటికి రాగానే నువ్వు సినిమా బాగుంది క్రేజీ ఉంది అనుకుంటావు. బట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, హీ ఈస్ యాక్చువల్లీ మ్యానిపులేటింగ్ యూ విత్ మ్యూజిక్, స్పెసిఫికలీ విత్ మ్యూజిక్, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. Now that I think about it, బాగుందా, పిల్ల బాగుందా, మృణాల్ బాగుందా చూస్తాం అంతే సినిమా. అయ్యయ్యో. Of course, I was just steel manning. I did not mean any of it. I don't like the film. You can see that in my tweets. But yeah, అంటే అదే ఇందాక డిసెన్సిటైజ్ అన్నప్పుడు మేబీ దట్ ఈస్ వాట్ ఈస్ రన్నింగ్ ఇన్ మై హెడ్. అందుకే నేను అది చూస్తున్నామో. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ ఇది అగైన్ సొసైటీలో జరుగుతున్న విషయాలే కాబట్టి ఆ సొసైటీలో జరుగుతున్న విషయాన్ని తీసుకొని ఇలా 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 స్టోరీ చెప్పడం వల్ల అగైన్ మన ఇంటి దాకా వచ్చేవారు మనకు తెలియదు, నీ ఇంటి దాకా వచ్చేవారు నీకు తెలియదు. వెన్ ఇట్ హ్యాపెన్స్ టు యువర్ కిత్ ఆర్ కిన్ దెన్ యుల్ నో అనేది అంటారు. ఆ రియాలిటీ చెక్ ఆర్ లైక్ అట్లీస్ట్
ఏమంటారు సెకండ్ హ్యాండ్ రియాలిటీ చెక్. సో సినిమా తెరపైన చూస్తుంటాం కాబట్టి యూ ఫీల్ దట్ ఓకే దిస్ మైట్ హ్యాపెన్ టు సమ్వన్ ఎల్స్, దట్స్ ద మైట్ ట్రూత్. హ్యాపెన్ టు ఐ మీ ఫీల్ లైక్ అనేది చూస్తావు కదా. మనకి మనం ఎన్ని స్టోరీస్ విన్నా వాళ్ళ గురించి వీళ్ళ గురించి విన్నా మనకి ఎక్స్పీరియన్స్ అయితే తప్పితే ఒక లెసన్ అనేది కానీ ఒక రియలైజేషన్ అన్నది కానీ రాదు. సో యా, అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ to understand how men are taking such films. Like, how do you know what goes through it? Because ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటేనే స్టోరీ అనేది ఓకే. సో ఎగ్జాంపుల్ చెప్తా. I can never know what a man feels when he's kicked in his, basically, yeah. Balls. So రైట్, yeah, ఓకే. I can never understand that because ఎంత నేను నా గ్రోయింగ్ అప్ నేను ఎంత టామ్ బాయ్లా ట్రై చేసినా, ఎంత అబ్బాయిలతో తిరిగినా, ఎంత చేసినా, బయాలజికలీ ఐ కెన్ నెవర్ అండర్స్టాండ్ ఇట్ అండ్ మెంటలీ. ఓకే, Probably some maybe we people can in put West might not agree with you, but anyway, go on. general audience. But ఇప్పుడు వైస్ వర్సా తీసుకుందాం. What is going on in like a woman's head, what she's experiencing, ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్, సెన్సిటివ్ డిస్కషన్స్ అయినప్పుడు తనకి ఎలా ఫీల్ అవుతుంది అన్నది ఎంతసేపటికి ఇట్స్ అ మ్యాన్స్ పర్సెప్షనే కదా. మనం చూస్తున్న మూవీ ఏదైనా అయితే అన్లెస్ అ ఉమెన్ కమ్స్ అవుట్ అండ్ టేక్స్ అ ఫిలిం, హౌ అ మ్యాన్ పర్సీవ్స్ ఇట్. నాకు చిత్తా అంటే మూవీ ఇదే ఆర్గ్యుమెంట్ నాకు ప్రాబ్లం ఉంటుంది. ఏంటి అంటే ఓకే, ఐ అండర్స్టాండ్, నేను ఎప్పుడు నీ షూస్లో ఉండి ఆలోచించలేను, నువ్వు ఎప్పుడు నా షూస్లో ఉండి ఆలోచించలేవు. అండ్ మోర్ ఆర్ లెస్ స్టోరీస్ ఆర్ టోల్డ్ బై మెన్ ఇన్ దిస్ హోల్ సొసైటీ, నాట్ డినైయింగ్ ఎనీ ఆఫ్ ఇట్. నా ఓన్లీ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎట్లా పర్సీవ్ చేస్తారో పక్కన పెడితే, చదివేటోడికో చూసేటోడికి నువ్వు పర్సీవ్ చేసుకుంటావు కదా. వాడు ఆ ఛాన్స్ నీకు ఇచ్చి నేను మ్యానిపులేట్ చేయక్కర్లేదు అంటే హీఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్, హీఈస్ నాట్ డూయింగ్ ఎ బ్యాడ్ జాబ్ అంటారు. వాడు నిన్ను మ్యానిపులేట్ చేసి ఇదే కరెక్ట్ అని చెప్తున్నాడు అంటే దెన్ ఇస్ ఓకే, సంథింగ్ ఇస్ రాంగ్, రైట్? బట్ ఇది జరుగుతోంది అని చూపిస్తూ అంటే సెన్సిటివ్ టాపిక్స్ లో ఆర్ ఇఫ్ ఈస్ ట్రైంగ్ టు మ్యానిపులేట్ ఆల్సో, బట్ ఇది జరుగుతుంది. ఇప్పుడు లెట్స్ టేక్ యానిమల్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. దాంట్లో ఏమి వాడు సత్యహరిశ్చంద్రుడు ఉన్నాడు, సంపి పడేస్తా ఉంటాడు అందరినీ. బట్ వాడు చేసే యాక్షన్ అన్నింటినీ వాడు గ్లోరిఫై చేస్తే చూపిస్తాడు సందీప్ రెడ్డి అవును సినిమా మొత్తం, రైట్? బట్ నీకు తెలుస్తుంది నేను వీళ్ళ ఉండలేను అని తెలుస్తుంది కదా. సో నీ బుర్ర పెట్టగలుగుతున్నావు కదా. ఎప్పుడైతే నువ్వు నీ బుర్ర పెట్టి ఇది కరెక్ట్ తప్పని ఆలోచిస్తావో, ఆ ఇచ్చే స్కోప్ ఉండి అంటున్నా, అట్లాంటి సినిమా అట్లీస్ట్ ఇట్లాంటి సెన్సిటివ్ టాపిక్స్ అట్లాంటి సినిమా దిగలుగుతాయి. అంటే నాట్ యానిమల్, నాట్ కంపెటివ్. యానిమల్ లాంటి సినిమా దిగకూడదు ఇట్లాంటి టాపిక్స్ మీద. అప్పుడు పురిజన్న సినిమా అవుతుంది అది. ఎనీవేస్, సో బట్ ఐ లైక్ పూరి జగన్నాథ్, బట్ వేరే బట్ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ డిస్కషన్ టేబుల్ మీద తీసుకొస్తున్న సినిమా అంటే అది మ్యాన్ తీసాడా ఫీమేల్ తీసాడా పక్కన పెడితే అది ఎంతో కొంత నిజం మాట్లాడుతుంది అంటారు నేను. ఓకే, లాట్ ఆఫ్ పీపుల్ మైట్ డిసగ్రీ విత్ మీ. నేను అంటుంది ఏంటంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ దట్ హౌ దే ఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ అన్నది ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ అంటున్నా. రైట్. అండ్ యా, నేను చిత్తా గురించి తీసుకొచ్చింది ఎందుకంటే దట్ ఈస్ మోర్ రియలిస్టిక్ ఫర్ మీ ఇన్ సమ్ వే అని నాకు అనిపించింది. ఒక ఫీమేల్ క్యారెక్టర్, ఒక గ్రోన్ అప్ ఫీమేల్ క్యారెక్టర్ని పెట్టి యా, ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఆఫ్ మ్యాన్ ఇస్ టు టేక్ రివెంజ్ కదా. లైక్ యా, నా కూతురికి ఇలా చేశారా, నేను రివెంజ్ తీర్చుకోవాలి. కానీ ఇంకొక యాంగిల్, ఇంకొక పర్స్పెక్టివ్ పెట్టి, ఒక లేడీ పర్స్పెక్టివ్ పెట్టి ఒక కాన్వర్జేషన్ ఉంటుంది. ఇట్స్ స్టక్ విత్ మీ అనమాట. లైక్ మా బాబాయ్ ఎవరో మా మామయ్య ఇలా అయింది నాకు, అండ్ ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ ఆ అమ్మాయి ఇంకా ఆ ట్రామా త్రూ వెళ్తుంది అని చెప్పి మనకు చూపిస్తాడు కూడా ఒక సీన్లో. లైక్ సిద్ధార్థ్ చేసినప్పుడు కానీ ఆమె భయపడ్డము అదంతా ఒక ట్రామాని డిపిక్ట్ చేసినట్టు చూపిస్తాడు. సో ఈమె ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుందని మనకు అప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ తర్వాత లేటర్ స్టేజెస్లో ఆమె చెప్తుంది అనమాట. యా, మా ఇంట్లో ఆయనే చేశాడు. సో ఏం చేస్తావు ఇప్పుడు?
అతన్ని కూడా చంపేస్తా అంటాడు. అతను చచ్చిపోయాడు. ఇప్పుడు నీకేంటి? ఇప్పుడు హ్మ్, ఈ సిట్యుయేషన్‌లో నాకు జస్టిస్ ఎలా ఇస్తావు నువ్వు? అన్న జీరో క్వెషన్ సమ్ గేమ్. రైజ్ చేస్తుంది. యాహ్! సో, అప్పుడు వాడు ఆలోచిస్తాడు. నేను ఎళ్లి బయట టచ్ చేయాల్సిన దానికంటే నా ఇంట్లో నేను ఇవ్వాల్సిన సపోర్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి. సో, అది ఒక డిఫరెంట్ స్టోరీ లైన్. నాకు దాంతోని ప్రాబ్లమ్ లేదు. 'మహారాజాతోని' ప్రాబ్లమ్ లేదు. 'మహారాజా' ఫిల్మ్ ఐ've ఎంజాయ్డ్ థరోలీ ఫ్రమ్ ది స్టార్ట్ టు ది ఎండ్. బయటకొచ్చాక నాకీ ఐడియాస్ అన్నీ వచ్చినాయన్నమాట. ఈ ట్వీట్లు చదివాక అవి. ఇప్పుడు మీతో డిస్కషన్ ఏస్తున్నప్పుడు. ఇప్పుడొస్తున్నాయి తప్పితే మూవీ చూసినప్పుడు నాకేం అనిపించలేదు. సో, వాట్స్ ద ప్రాబ్లమ్ హియర్ అని నా క్వెషన్ అన్నమాట. యాహ్! అగైన్ ఐ థింక్ దీని తర్వాత మనం ఎండ్ చేద్దాము. బట్ పాయింట్ ఏంటి అంటే ది ఆర్గ్యుమెంట్ పీపుల్ గివ్ ఇస్ యూ ఆర్ నాట్ అవేర్. నేను ఫస్ట్‌లో అన్నా సిస్టమిక్ పేట్రియార్కీలో ఉన్నావు కాబట్టి నీకు అర్థం కాదు. ది ఆర్గ్యుమెంట్ ఏంటి విచ్ ఐ పార్షియల్లీ అగ్రీ, పార్షియల్లీ డోంట్ అగ్రీ. ఏంటి అంటే యూ ఆర్ నాట్ అవేర్ కాబట్టి నీకు అది ప్రాబ్లమ్ అని తెలియట్లేదు అంటారు. దాంట్లో ఆ ఆర్గ్యుమెంట్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే స్లిప్పరీ స్లోప్ అది. You cannot be aware about 100 other things, 1000 other things. You should be very అంటే నాకు దీని గురించి తెలీదు అన్న యాటిట్యూడ్ బిల్డ్ చేయాలి కానీ నువ్వు దాని గురించి అవేర్ లేకపోతే మాట్లాడకూడదు అంటే ఆర్ యూ షుడ్ నాట్ హ్యావ్ అన్ ఒపీనియన్ అంటే అది ఐ డోంట్ నో హౌ హ్యూమన్స్ విల్ ఎగ్జిస్ట్ వితౌట్ హ్యావింగ్ ఒపీనియన్స్. సో నువ్వు సిస్టమిక్ పేట్రియార్కీ అంటే ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ సిస్టమిక్ పేట్రియార్కీ అన్నది అజంప్షన్. బట్ ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్. నేను ఫస్ట్ ఏంటి అంటే దాన్ని క్యాన్సిల్ చేసే కంటే ముందు వీ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ దాన్ని అక్నాలెడ్జ్ చేసి దాన్ని అర్థం చేసుకుని దాని త్రూ సొల్యూషన్ తీసుకురావాలని అన్నది నా థాట్ ప్రాసెస్. సో ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్ ద patriarchy thing that is conditioned through our childhood and everything. Right. Yeah, but రైట్. అంత పెద్ద ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇచ్చే స్టేజ్‌లో అంత నాలెడ్జ్, అంత బుర్రలు మనకు లేవు కాబట్టి ఐ థింక్ సమ్ కామెంట్స్ ఉన్నాయి. Not yet. Yeah. Not yet. Okay, I won't be anywhere close. So Yeah. Okay, రాముడి గురించి ఏవో కామెంట్స్ వచ్చాయి. ఐఎమ్ నాట్ రీడింగ్ all of them. I చదువు, but we can answer them like eventually. ఆన్సర్ చేసేంత నాలెడ్జ్, అంత రీసెర్చ్ ప్రస్తుతానికి లేదు. బట్ ఐ హ్యావ్ మై రీజన్. బట్ సో ఎవరైతే ఓకే ఐ డి నాట్ వాంట్ టు టెల్ ఆల్ ఆఫ్ దిస్, బట్ ఓకే ఎవరైతే బికాస్ ఐఎమ్ రామ వర్షిపర్ అనుకుంటున్నారో ఐఎమ్ నాట్ బ్రో. నేను కొంచెం అగ్నాస్టికే ఉంటాను అనమాట. అండ్ నేనేం ప్రౌడ్గా చెప్పుకోవట్లేదు. దట్ ఈస్ హౌ ఐఎమ్. మేబీ ఎవెన్చువలీ ఐ విల్ బికమ్ భక్త ఓన్లీ. నేను దాన్ని డినై చేయట్లేదు. ఐ థింక్ ఐ ఆమ్ ఆన్ ద పాత్ ఆఫ్ బికమింగ్ భక్త. లెట్ మీ పుట్ ఇట్ దట్ వే. బట్ ప్రస్తుతానికైతే ఐఎమ్ నాట్ వెరీ లైక్ వర్షిప్ చేసేస్తాను అన్న జోన్లో అయితే లేదు. ఓకే, బట్ ఇట్ డజంట్ మేక్ అంటే ఓకే నేను ఒకటే చెప్తా. 2 కామెంట్స్ వచ్చాయి. వన్ టాక్స్ అబౌట్ కిల్లింగ్ ఆఫ్ శంభుక అండ్ వన్ టాక్స్ అబౌట్ క్వశ్చనింగ్ సీత. నీ కరెంట్ డే అండ్ ఏజ్లో వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్ని రాముడు బతుకున్న కాలంలో ఆయన సిచ్యువేషన్స్ తెలుసుకోకుండా వాల్మీకి రామాయణం ఎనీ రామాయణం చదవకుండా దీస్ ఆర్ జస్ట్ అజంప్షన్స్ మేడ్. బ్యూటీ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఏంటి అంటే ఆ అజంప్షన్స్ మీద కొత్త రామాయణాలు వచ్చాయి. నీ నచ్చిన దాని మీద కొత్త రామాయణాలు వచ్చాయి. అవన్నీ ఇండియన్ సొసైటీలో ఇవన్నీ కూడా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఓకే, సో నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నువ్వు తప్పని నమ్ముతున్నావు, నేను కరెక్ట్ అని నమ్ముతున్నా. బట్ బ్యూటీ ఏంటి అంటే నేను కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ దిస్ ల్యాండ్. అది గుర్తుపెట్టుకోండి అంతే. బిఫోర్ క్యాన్సిలింగ్ రామ్ ఆర్ బిఫోర్ క్యాన్సిలింగ్ మీ. ఎనీవేస్ అట్లాంటి మన దగ్గరికి వచ్చి చూడర్లే కానీ. అండ్ దట్ ఈస్ హౌ దట్ ఈస్ వాట్ ఈస్ ఏమంటారు ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కేస్ ఆఫ్ మహారాజా యాజ్ వెల్ కదా. అగైన్ ప్రతిసారి చెప్పేది యానిమల్ డిస్కషన్ వచ్చినప్పుడు చెప్తున్న ఇదే. చిత్తా అప్పుడు ఫార్చునేట్లీ ఈ డిస్కషన్ రాలే. అన్ఫార్చునేట్లీ ఆ చిత్తా సినిమా చాలా మంది చూడలేదు అనుకుంటా, వెళ్ళి చూడండి. అండ్ మహారాజా అప్పుడు వస్తుంది, ఎందుకంటే విజేఎస్ ఇట్స్ లైక్ మాసీ ఫిల్మ్ లా ట్రీట్ చేసినారు, చాలా మంది చూస్తున్నారు, మంచిది చూడడం. ఏంటి అంటే నీ మోరల్ కంపస్లో వెళ్ళి నువ్వు దాన్ని జడ్జ్ చేస్తున్నావు. అండ్ సెన్సిటివిటీ అంటే ఇది సెన్సిటివిటీ, దిస్ ఇస్ నాన్ సెన్సిటివిటీ, ఇది నా మోరల్ కంపస్ ప్రకారం దిస్ ఇస్ ద కరెక్ట్ వే టు డూ ఇట్, దిస్ ఇస్ ద రాంగ్ వే టు డూ ఇట్ అని
ఎప్పుడైతే నువ్వు డెఫినేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తావో ఆర్ గిరి గీయడం స్టార్ట్ చేస్తావో అది నీ గిరి అవుతుంది, నీ డెఫినేషన్ అవుతుంది. అగైన్ See, moral compass this of the is director, like moral compass of everything yours is object. would never. Everything is subjective. Is a big problem, bro. Like you have It to is a have. big problem. It is a అది అందరు exactly రియలైజ్ that's the అయితే point కదా. ఇందాక మనం ఏదైతే మాట్లాడినామో టాప్ డౌన్ అండ్ బాటమ్ అప్రోచ్ లో ఏవైతే మొరాలిటీస్ ఉంటాయో అవి అందుకే డిఫైన్ అయి ఉన్నాయి కదా. మన కరెంట్ మోడర్న్ సొసైటీ రన్ అవ్వాలి అంటే అవి డిఫైన్ Bro, అయి a ఉన్నాయి. plus b whole square అంటే a square plus b square plus 2ab అని దాని సబ్జెక్టివ్ అనలేవు నువ్వు. నేను దాని సబ్జెక్ట్ అది అంటారు మరి. నేను అదే అంటున్నా. ఎప్పుడైతే సైన్స్ ని బయాలజీని రెఫ్యూట్ చేసే వాళ్ళతో నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఐ నాట్ ఈవెన్ అట్లా అనట్లేదు. నేను అట్లానే మర్డర్ చేయడం తప్పు అని నమ్మాలి నువ్వు, అంతే. సింపుల్ ఆడికి అది నమ్ము ఫస్ట్. అది సబ్జెక్టివ్, దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది, శకుని ఏదో చేశాడంటే ఐ డోంట్ థింక్ దట్ ఇస్ అ గుడ్ ఆర్గ్యుమెంట్ అంటే నేను. ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ యూఆర్ మిస్సింగ్ కాంటెక్స్ట్ హియర్. ఐరానికల్లీ ఐ వాజ్ నాట్ టాకింగ్ అబౌట్ రామాయణ, ఐ వాజ్ టాకింగ్ అబౌట్ మహారాజా. సో ఎనీవేస్, యా, సో నీ లెన్స్ ని మారల్ కంపస్ ని ఏదైతే నువ్వు రామాయణంలో తప్పు చేస్తున్నావు నువ్వైతే అన్నావో ద సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ విత్ మహారాజా అనేది నా పాయింట్. రైట్. అండ్ I think on that anecdotal, you are a person of your lived experiences, that is true. I don't disagree. అందుకే కదా నువ్వు బట్ ఫ్రీడమ్ ఆఫ్ you are a ఎక్స్ప్రెషన్ person. ఉండాలి టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే కాదు, నువ్వు నీ బతుకున్న ఇవి ఓకే. నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ యువర్ లివ్డ్ ఎక్స్పీరియన్సెస్ బ్రో, బట్ 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 అది ఒక్కటే నిజం కాదంటున్నా, అంతే. దట్ ఈస్ నాట్ ద ఓన్లీ ట్రూత్. నిజం ఉంది, మనం వెతుక్కుంటూ వెళ్ళాలి, దానికి రెడీగా ఉండాలి. నా లివ్డ్ ఎక్స్పీరియన్సే నిజం అనుకోకుండా వెతుక్కుంటూ నిజం కోసం వెళ్ళాలి. అగైన్ నేను ఏదో స్పిరిచువల్ గురించి మాట్లాడట్లేదు. పర్లేదు మాట్లాడు. ఎనీవేస్, ఇదంతా అందరికి కాంట్రవర్షియల్ విషయాలు మాట్లాడాం. సరే, చాలా కాంట్రవర్షియల్ విషయాలు మాట్లాడాం. ఐ థింక్ ఓకే. కామెంట్స్ అన్ని టూ కాంట్రవర్షియల్ అయిందా? No, it's okay. ఇనే తక్కువ. సో లైక్ అంత టాపిక్ పెట్టి విని వాడు ఓకే ఇది పాయింట్ ప్రాబ్లం ఉంది అని చెప్పి మాట్లాడే అంత ఎనర్జీ ఓపిక పడుకుండదు. వినేటోళ్ళకి నచ్చితే చాలు. అండ్ ఆఫ్ కోర్స్ విన్న వాళ్ళందరూ లైక్స్ కొట్టండి గైస్. 40 కాంకరెంట్ వ్యూవర్స్ బట్ ఓన్లీ 22 లైక్స్. వాట్ ఇస్ వెరీ బ్యాడ్. కొంచెం లైక్స్ కొట్టండి. లైక్స్ కొడితే జనాలకి డిస్కషన్ ఉంది, ఓ స్పాయిలర్ డిస్కషన్ ఉంది మహారాజా పైన అని తెలుస్తుంది. సో లైక్స్ కొడితే అల్గరిథంకి పనిచేస్తుంది అనమాట. ఇట్ విల్ నాట్ కాస్ట్ యూ ఎనీథింగ్, ఇట్స్ ఫ్రీ. సో లైక్స్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యా, రైట్. On that note, I Lepakshi, think thank you for coming, thank you for your time. yes, It was very Thank nice, you. very interesting. very cancelable. వెరీ క్యాన్సిలబుల్, ఇట్స్ ఫైన్. మీరా నేనా? మేము Yeah. జాగ్రత్తగా. Right. Yeah. On that note, yeah, thank you guys. Thank you for hanging around. 40 concurrent viewers, 38, 40, 36. Continuous atle on the number. Great. Thank you for your time. Appreciate it. So, చూడండి, సినిమాలు చూడండి. ఎవ్రీ ఫ్రైడే ఎపిసోడ్ వస్తుంది. ఎపిసోడ్ వినండి. See you guys on the other end. Bye bye. bye. Stream end.